ఇప్పుడు గణేష్ అన్న ఎవరో ఏఓబి కార్యదర్శి గణేష్ నేను అదే మిత్రుని చెప్తున్నా. అట్లా చంపడం వల్ల ఉన్న ఉనికి కోల్పోవడం, ప్రజలలో ఉన్న సానుభూతి కోల్పోవడమే దారితీస్తుంది. ఇక మనం మీ చరిత్ర కొంచెం చూద్దాం. పంతు నాయక్ చంపిన ఘటనలో ఉన్న AK-47 అక్కడికి వెళ్ళకొచ్చింది ఎర్రగొండపాలెంకి. మీరేమో కోర్టులో నేను తీయలేదు అని చెప్తున్నారు. అవునవును. మరి ఎలా వచ్చింది? నాకు తెలియదు సార్, అది తెలియదు. ఉన్న వాస్తవం నేను చెప్తున్నా, అది నాకు తెలియదు. కోర్టులోంచి ఎవరు తీసుకెళ్లారు? అది ఆరోపణ మాత్రమే నా మీద వచ్చింది, కానీ నేను తీసిన అనే విషయం అయితే అది తప్పు. అది నేను తీయలేదు, నాకు సంబంధం లేదు. కానీ కోర్టు నుంచి విక్రమ్ అనే వ్యక్తి ఒక చిన్న పిల్లాడిని తీసుకొని రాత్రి టైంలో దొంగతనం చేయించి AK-47 తీసుకొని నల్లమల్ల వెళ్ళి ఆ ప్రాంతంలో ఒక గుట్ట మీద ఉండి అక్కడ చేపల వాళ్ళు ఇచ్చిన అన్నం తింటూ చాలా కాలం ఉన్నారని, అదే సమయంలో బాబురావు అండ్ పార్టీ ఎర్రగొండపాలెంలో కలిసి వాళ్ళతో కలిసి ఉండి AK-47 వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర SLR తీసుకొని ఆ సమాచారాన్ని మీకున్న ఒక పోలీస్ ఆఫీసర్కి ఇవ్వడం, ఆయన ఆదేశాల మేరకే మీరు ఆ నలుగురిని చంపారనేది. అట్లాంటిది ఏం లేదు సార్. ఎంత ఏంటంటే కట్టు కథలు ఇవన్నీ. ఒక్క విషయం చెప్తా, ఇవన్నీ కూడా సార్ ఇగో జనాలు కూడా చెడుని ఎక్కువ ప్రచారం చేస్తారు కానీ మంచిది ఎక్కువ ప్రచారం చేయరు. ఈ చెప్పిన సీక్వెన్స్ కరెక్టా కాదా? మీరు చెప్పింది ఇక్కడ జరిగిన ప్రచారం అది అంతే, కానీ నాకు జరిగింది అయితే కాదు, నేను చేయలేదు, నాకు సంబంధం లేదు. సరే, మీరు ఎలా వెళ్ళారు అక్కడి వరకు? నేను ఇక్కడ నాకు ప్రొటెక్షన్ లేదు, ఏ అధికారి నాకు సహకరించట్లేదు, కనీసం బతకడానికి కూడా ఆధారం లేని పరిస్థితి నాది. కాబట్టి కనీసం కేసుని కూడా వాదించుకునేంత స్తోమత కూడా నాకు లేదు. ఇక ఆ టైంలో నేనేం చేసిన, ఇక ఈ సమాజంలో మనం బతికే కన్నా విప్లవోద్యమం పోయి పోరాడి చనిపోతే బెస్ట్ అనుకుని పోయినాను, వెళ్ళిపోయారు. కానీ మీరు ఒకరోజు ఉదయం మీ గ్రామంలో వ్యవసాయం చేసుకున్న సమయంలో మీకోసం హోంగార్డ్ వచ్చారు, ఒక SI పంపించారు రమ్మన్నారని. హోంగార్డ్ చూసిన వెంటనే మీరు అదే రోడ్లో అడవిలోకి పారిపోయి హోంగార్డ్ అయితే నేను ఊర్లో వ్యవసాయం చేసుకుంటానే నేను ఊర్లో ఉన్న టైంలో వచ్చారు. అక్కడ నుంచి మీరు అడవిలోకి పారిపోయి వెళ్ళిపోయారు. అయితే నేనేం అప్పుడేం పారిపోలేదు, నేను ఇంటి దగ్గర ఉన్నా. ఇద్దరు హోంగార్డ్స్ వచ్చారు, వాళ్ళంతా మాజీలే. వచ్చి మా భార్య సాయంత్రం 4 o'clock ఇల్లు ఊకుతుంది. నేను అప్పుడు పొలం దగ్గర ఉన్నా, ట్రాక్టర్తోని అక్కడ పొలం దున్నించుకుంటా ఉన్నా. మా భార్యని అడిగిపోయారు వాళ్ళంతే. అడిగిపోయిన తర్వాత లేడు, పొలంకి పోయిండు అని చెప్పారు. నేను సరే, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినాక ఇట్లా చెప్పారు అనమాట. వచ్చిర్రు ఇట్లా అడిగిరు అని చెప్తే, సరేలే ఇప్పుడు అప్పుడప్పుడు వస్తుంటారు కదా, వచ్చినప్పుడు కలవడానికి వచ్చిరేమో అనుకున్నా. అయితే మళ్ళీ ఒక గంట తర్వాత రమేష్ కోత్వాల్ అనే CI అమరాబాద్, అతను జీప్ తీసుకొని ఫస్ట్ మా గ్రామానికి ఎంటర్ అయ్యిండు. ఎవరైతే హోంగార్డు మా ఇంటికి వచ్చిపోయారో అతను నాకు కాల్ చేసిండు, తమ్ముడు నేను CI సార్ మిమ్మల్ని కలవడానికి వస్తున్నాడు, ఊరు బయటికి రండి, నేను బైక్ మీద వస్తున్నా అని చెప్పిండు. అంటే నాతోనేం పని సార్, కానీ అంటే ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కలవలేదు, మాట్లాడలేదు. నాతోనేం పని అన్నా, ఏదో పని ఉంది మాట్లాడటానికి రమ్మంటున్నాను. 7 అవుతుంది టైం. ఈ టైంలో నాకెందుకు, నన్నెందుకు కలుస్తాడని చెప్పేసి నేను కొంచెం భయపడ్డ తర్వాత నేనేం చేసినంటే, ఎంతకైనా మంచిది కొంచెం పక్క ఉంటే బాగా అని చెప్పేసి నా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి నేను పక్కకి వెళ్ళిపోయాను. ఆయన వచ్చిండు, ఒక అర్ధగంట సేపు ఉన్నాడు. అప్పటికి నేను వేరే ఆఫీసర్కి ఫోన్ చేసిన. ఫోన్ చేసి, సార్ ఇట్లా నా కోసం CI సారు కలవమంటున్నాడు, బయట ఉన్నాడు, మరి ఏమన్నా నా మీద ఏమైనా కేసులు ఏమన్నా మళ్ళీ ఏమన్నా బనాయిస్తారా ఏం సార్, మరి నేను బతకాలా వద్దా అని చెప్పి అన్న. ఏదైనా ఉంటే రేపు పొద్దుగాల వస్తా సార్, మీరు చెప్పండి సార్ CI సార్కు, వస్తే రేపు పొద్దున పోయి కలుస్తా అని చెప్పిన. సరే అమ్మ నేను చెప్తానని చెప్పేసి మరి ఏం చెప్పాడు చెప్పిండు. ఆ తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఫోన్ చేస్తే, ఏం కాదు రేపు పొద్దుగాన పోదాంలే, ఎందుకు భయపడతావు, నువ్వు చేసిన తప్పేముంది, బయటకు వచ్చి హ్యాపీగా బతున్నావు కదా అని చెప్పేస్తే సరే అని చెప్పేసి ఉన్నా. అయితే మా CI ఏం చేసాడు, మళ్ళీ ఫోన్ ఆన్ చేస్తే మా ఊర్లో ఉంటాడు ఒక అడ్వకేటు, బావ అవుతాడు. అతను ఏం చెప్పినంటే, మమ్మర్ది ఇట్లా సారు మా ఇంటి దగ్గర కూర్చున్నాడు, వచ్చే ఇంటికి చాలాసేపు అయింది వెయిట్ చేస్తున్నాడు. అంటే చూడండి బాబా, సార్తో నాకు ఆయనకేం పని లేదు, నాకు ఆయనతో ఏం అవసరం లేదు, నాకు నేను ఏదంటే పై ఆఫీసర్లతో మాట్లాడుకుంటా, ఆయన ఎందుకు వచ్చిండు నాకు సమాధానం చెప్పమని చెప్పిన. కలవటానికి వచ్చిండంట. కలవటానికి వస్తే మరి PSకి రమ్మంటాడు, నాకోసం డైరెక్ట్ ఇక్కడ ఎందుకు వస్తాడు? ఎందుకంటే అప్పటికి నేను జైల్లో ఉండొచ్చినా, అప్పుడప్పుడే నాకు జైలు అనుభవం తెలుసు కాబట్టి, ఇవన్నీ పోలీసులు ఆడే అన్నీ నాకు తెలుసు కాబట్టి కొంచెం నేను భయపడి, లేదు బాబా ఏం లేదు, ఏమన్నా రేపు పొద్దుగాల కలుస్తా, వెళ్ళిపోమని చెప్తే
సరే అని 8 గంటలకు అని మా ఇంటికి వచ్చిండు. రేపు పొద్దుగాల రాకపోతే స్పెషల్ పార్టీ తీసుకొని వస్తా అని చెప్పేసి వెళ్ళిపోయింది. తర్వాత ఇక వేరే వాళ్ళు చెప్పారనమాట, ఏదో మొత్తం మీద అయితే నీకు ప్రమాదం ఉన్నది అని చెప్తే, ఇక మళ్ళీ పోయి జైల్లో పడేస్తే నన్ను ఇంకా ఎవరు తీస్తారు బయటికి, ఇక ఎట్లా ఇక్కడే కేసు సమస్య ఉంది, అక్కడే మళ్ళీ జైల్లో ఉండి వచ్చిన అప్పటికి 2 సంవత్సరాలు, ఇంటికాడ పరిస్థితి ఏంది ఇట్లా, అప్పటికి బాబు పుట్టిండు, ఇక నాకు ఇక డిప్రెషన్కి పోయినా ఇక అని చెప్పేసి, ఇక మళ్ళీ ఈ మార్గం కరెక్ట్ కాదు, ఇక ఆ మార్గం పోతే సరే ఇక్కడ చనిపోయే కన్నా పోయి ప్రజల కోసం త్యాగం చేస్తానన్న ప్రజల పేరు ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఉద్యమంకి వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళాక బాబురావు వాళ్ళందరూ కనబడ్డారు, కానీ అక్కడ మీరు ఆయుధాలు ఎక్స్చేంజ్ చేసుకున్నారు కదా? మీ ఆయుధాలు ఎక్స్చేంజ్ అనేది ఏముండదు సార్. ఇప్పుడు నా స్థాయి కమాండర్ స్థాయి, నేను క్యారీ చేసిన కూడా దళంలో SLR, కానీ నా స్థాయిని బట్టి ఆయన ఇప్పుడు నేను అరెస్ట్ అయి ఉన్నా కాబట్టి ఆయన కొన్ని రోజులు అబ్జర్వేషన్లో పెట్టి నాకు SLR ఇచ్చిండు ఆయన. అది కూడా వేరే దగ్గర డంప్ ఉంటే తీసుకొచ్చి నాకు ఇచ్చిండు. ఓకే, ఆ ఎన్కౌంటర్ ఎలా జరిగిందంటారు బాబురావు గారిది? సార్ 100% అది ఇన్ఫార్మర్ తోటి ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఇన్ఫార్మర్ మీరే అడిగారు? తప్పు సార్, అది అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ చెప్తున్నాయి కదా నేను సార్ ఒక విషయం చెప్తా, నేను పార్టీకి ద్రోహం చేయాలంటే పెద్ద పెద్ద నాయకులని పట్టించటం నేను ఇప్పుడు అంటే ఈ సెకండ్ టైం కాదు, ఫస్ట్ టైంలోనే ఒక జిల్లా స్థాయి నుంచి ఒక రాష్ట్ర స్థాయి నుంచి ఒక కేంద్ర కమిటీ స్థాయి అంటే రాష్ట్ర స్థాయి వరకు నేను నష్టం చేసేటోని. ఎందుకంటే దళం సాంబశివుడు ఒక దగ్గర ఉంటే ఎవరిని బట్టి ఆయన పంపడు, నమ్మకస్తుని పంపిస్తాడు. పోవాలి పార్టీ అంటే 3-4 రోజులు పోయేది మైదాన ప్రాంతంలో పోయి పార్టీ పని చేసుకొని మళ్ళీ అక్కడ దళం కాడికి వచ్చేది. మరి అప్పటికీ నేనేమైనా పార్టీ ద్రోహం చేయాలంటే ఎప్పుడో చేసేవాడిని. ఇది ఏంటంటే ఇంత పెద్ద ఎన్కౌంటర్లో ఇది జరిగిన అశోక్ ముగ్గురు చనిపోవడం ఏంది, ఈయన ఎట్లా తప్పించుకున్నాడు అంటే ఈయననే ఎన్కౌంటర్ చేయొచ్చు. ఏంటంటే వాళ్ళు జనాలు పబ్లిక్ ఏంటంటే తొందరగా క్యాచ్ చేస్తారు, అంటే వాళ్ళు అనుమానాన్ని అది రియల్గా వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. అంటే భౌతికవాదులు భావవాదులు ఉంటారు సార్, అంటే ఇలా భౌతికవాదులు భావవాదులు అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడుండి విక్రమ్ తప్పించుకోండి కదా, ఈయననే చేయించుండు ఈయననే ఇట్లా. సరే ఓకే, మీరు అన్నట్లుగానే ఆ విధంగా ఊహించుకున్నారు అనుకుందాం. ఓకే, మహబూబ్నగర్ కోర్టులో ఉన్న AK-47 ఎర్రగొండపాలెం వెళ్ళి ఎల్బీ నగర్ ఎలా వచ్చింది? ఎల్బీ నగర్ లేదు సార్, ఎల్బీ నగర్ రికవర్ అయింది కదా, అప్పుడు చంద్రశేఖర్ అని ఇన్స్పెక్టర్ కదా, అప్పుడు శ్యామ్ ఉండే కదా, శ్యామ్ సరెండర్ అయింది. శ్యామ్ సరెండర్ అయిన తర్వాత అది ఆయన చూపిన డంపులు అవన్నీ అప్పుడు యాక్షన్ చేసింది కూడా దాంతోనంట. అయితే ఇప్పుడు నేను అరెస్ట్ అయినా కాబట్టి కేసులు నా మీద దొబ్బేసారు, ఆ కేసులో ఇది రికవరీ అనేది చెప్పేసి చూపించారు అన్నమాట. అంతేగాని నేనైతే కానీ ఆ AK-47 ఎల్బీ నగర్లో పెట్టి నయీం కోసం చంపడానికి ప్లాన్ చేసినట్లుగా దానికోసం ఆయుధం దాచినట్లుగా రికార్డ్స్ చెప్తున్నాయి. అంటే సెకండ్ టైమా లేకుంటే ఫస్ట్ టైమా? సెకండ్ టైం. మేము నయీంని చంపాలనుకున్నది ఎప్పుడు, మేము దళంలో ఉన్నప్పుడు మాత్రమే నయీంని చంపాలని మేము అనుకున్నాం, కానీ బయటకు వచ్చిన తర్వాత నయీంని చంపాలని అనుకోలేదు. సెకండ్ టైం పోయినప్పుడు నేను ఎక్కడైతే మళ్ళీ సెకండ్ టైం ఉద్యమం బాట పట్టానో ఆ టైంలో నయీం కనిపిస్తే అప్పుడే కాల్చిపడేస్తాను. కానీ నేను బయట ఉన్నంత కాలము నయీం చంపాలని మాత్రం ఎప్పుడు అనుకోలేదు, మేము ప్లాన్ చేయలేదు. అంటే మొదటిసారి అనుకున్నారు? ఫస్ట్ పార్టీ ఉద్యమం ఉన్నప్పుడు అనుకున్నాం, సెకండ్ టైం పోయినప్పుడు కూడా అనుకున్నాం, కానీ మేము ఎల్బీ నగర్ వచ్చినాం అక్కడ మాటేసినాం అని మాత్రం అది తప్పది. ఎల్బీ నగర్ వచ్చారని కాదు, ఎల్బీ నగర్ లో దాన్ని దాచిపెట్టారు. లేదు అక్కడ నేను, కానీ నల్లమలలో ఆయన వస్తే చంపాలని ప్లాన్ చేశారా? ఖచ్చితంగా చంపేవాళ్ళం, ఎందుకంటే అని విప్లవ ద్రోహి. ఇంకో విషయం చెప్తా, నయీం కూడా ఆ రకంగా మారటానికి పార్టీ కారణం. ఎలా? అప్పుడు అనే చెంచల ముషరాబాద్ జైల్లో నయీం ఉన్నప్పుడు నయీంతో పాటుగా పటేల్ సుధాకర్ రెడ్డి, శాఖమూరి అప్పారావు వీళ్ళందరూ కూడా కమ్యూని ఉండేవాళ్ళు. అయితే అప్పటికి నయీం ఏంటంటే లంపెన్ సెక్షన్, అది అంటే లంపెన్ క్యారెక్టర్, అసలు దళంలోకి వద్దని అప్పటికి నాయకులు చెప్పినా కూడా వినకుండా అక్కడున్న కొంతమంది దళ కమాండర్లు ఏంగా తీసుకుందామని చెప్పి తీసుకున్నారు. ఆయన ప్రవర్తన లంపెన్ క్యారెక్టర్. అయితే వేరొక కేసులో ఐఏఎస్ అయితే మన వ్యాసత్య కేసులో ఆయన ముద్దాయిగా ఉండి ఆయన జిల్లా ముషరాబాద్ జైల్లో ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడు ఏమైందంటే మన ఈదన్ అనే ఒక వ్యక్తి ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చిండు. బయటకు వచ్చిన తర్వాత తను జైల్లో కాంటాక్ట్ అయ్యిండు, ఎవరు ఈదన్. మళ్ళీ నేను పార్టీలోకి వెళ్ళిపోతా, నాకు పార్టీ నేను బయటికి వచ్చింది నాకు మిస్టేక్, నేను స్వయం విమర్శ చేసుకుంటున్నా, వెళ్ళిపోతాను ఉద్యమంలోకి అని చెప్పేసి అంటే కొన్ని రోజులు మరి ఎక్కడ పెట్టాలి ఏంది మరి బయట
మనకు వచ్చి కలిస్తే మరి ఇన్ఫర్మేషన్ పోద్ది కదా, మళ్ళీ నష్టం జరుగుద్ది కదా అని చెప్పేసి మన ఇదన్న అనే వ్యక్తిని తీసుకుపోయి నయీం వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో పెట్టారు. నయీం వాళ్ళ అక్క ఇంట్లో పెట్టిన తర్వాత ఇంకో ఇదన్న చాలా డిగ్నిటీ పర్సన్, ఆయన సిన్సియర్ మనిషి అని. ఉద్యమంలో 10 సంవత్సరాలు ఉన్నాడంట, నాకు తెలియదు, ఈ స్టోరీ అంతా నాకు తెలుసు. అయితే ఉన్న తర్వాత ఏమైంది, ఆయన ఏ రోజు కూడా ఏ మహిళల పట్ల ఇలాంటి తప్పు పని చేయలేదు. ఆయనతో పాటు చేసిన వాళ్ళు రిపోర్ట్ అది. అయితే అప్పటికి ఏమైందంటే ఈ బెల్లి లలిత అక్క ఏంటంటే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో స్టార్ట్ అయినప్పుడు ఆమె చురుకైన పాత్ర పోషిస్తుంది. ఈ విధన్న మీద ఆరోపణ వచ్చింది. ఏం ఆరోపణ అంటే ఈ నయీం వాళ్ళ అక్క వచ్చి ములాఖాతులో చెప్పింది, ఇట్లా నన్ను మిస్బిహేవ్ చేసిండు ఇదన్నని నయీంకు చెప్పింది. నయీం ఏం చేసిండు, పార్టీ అక్కడ ఉన్న కమ్యూనికి రిపోర్ట్ చేసింది. నయీం పార్టీ చెప్తే మరి ఇదన్న అట్లాంటి వ్యక్తి అయితే కాదు, ఆయన చేయడు కదా, ఇది తప్పు అనే విషయము ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుందాం, ఒకసారి చేసుకున్న తర్వాత మనం ఏదైనా దూరం పెడదామని చెప్పేసి అక్కడ పార్టీ నిర్ణయం తీసుకుంది, జైలు కమిటీ. అయితే ఈయన ఏమి అసంతృప్తిగా ఉంటుండు వీళ్ళతోటి. ఎట్లా నేను చెప్పినా కూడా మీరేం పట్టించుకోవట్లేదు, మీరు చెప్పినా కూడా నేను పట్టించుకోవట్లేదు, మా అక్కని ఇట్లా అన్నాడంట అట్లనంటే ఆటలు వస్తుంటే అక్కడ టచ్ చేశాడు ఇక్కడ టచ్ చేశాడు అని చెప్పేసి నయీము కట్టుకథ ఇదంతా. అప్పటికి ఏదన్నా వచ్చి పోయి కలుస్తున్న విషయము పోలీసు తెలుసు, ఎట్లా ఏంది దెబ్బ కొట్టాలనేది వాళ్ళు ప్లాన్ చేసి పంపించిన ఆ రోజులలో. తర్వాత ఏమైంది, ఇక పార్టీ మరి ఎట్లయినా తెలియదు, ఈయన జైల్లో ఉన్నప్పుడే బెల్లెల తక్కని అలీముద్దీన్ చంపేశాడు. చంపిన తర్వాత అప్పుడు నయీంని పక్క పెట్టింది పార్టీ. పక్క పెట్టిన తర్వాత మరి ఆ సమస్య రాకపోతుండే, ఇదన్న విషయం అప్పుడే ఏదో సాల్వ్ చేసి ఉంటే అక్కడికి అయిపోయేది. కానీ మరి అక్కడ ఏం జరిగింది ఏందనేది విషయం అయితే ఇక లోతులో అక్కడ వాళ్ళకి తెలుసు. తర్వాత ఇక ఆయన పూర్తిగా బెండ్ అయిపోయిండు. తర్వాత బిల్లలతో మర్డర్ అయిపోయిన తర్వాత ఈయన రిలీజ్ అయిపోయిన తర్వాత ఆయన ఏంది మొత్తం పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా తయారయ్యింది. జైలు వచ్చింది కాబట్టి ముషీరాబాద్ జైల్లో మీరు కూడా ఉన్నారు? లేదు, మహబూబ్నగర్ జైల్లో ఉన్నా, మహబూబ్నగర్ జైల్లో చెర్లపల్లి జైలు ఉన్నారు. ఈ 2 జైల్లో మీ జైలు జీవితం ఎలా గడిచేదండి? సార్, మహబూబ్నగర్ జైల్లో నేను రిమాండ్ ఖైదీగా ఉన్నా. అక్కడ నాకు ఎలాంటి కార్యక్రమాలు లేవు. నాకు 8 నెలల తర్వాత నేను మహబూబ్నగర్ జైలు నుంచి చెర్లపల్లి వెళ్ళాను. చెర్లపల్లి ఏ సంవత్సరం నుంచి ఉన్నారు చెర్లపల్లి? 2015 నుంచి 2023 వరకు ఉన్నాను. ఓకే, ఆ 8 సంవత్సరాలు ఎలా గడిచింది జైలు? 9.5 సంవత్సరాలు. చెర్లపల్లి జైలు అనగానే అటు మావోయిస్టులు ఇటు యాక్షన్ టీం అందరూ ఉంటారు. అవును సార్. ఎలా జరిగింది? ఇటు మావోయిస్టులు ఉంటారు, ఐఎస్ఐ తీవ్రవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. అయితే నేను సాధారణ ఖైదీగానే అందరిలాగానే ఉండేవాడిని. ఫస్ట్ జైలుకి పోయిన తర్వాత చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. డిప్రెషన్కి పోయిన తర్వాత కొంత, ఎందుకంటే లైఫ్ పడ్డ తర్వాత ఎవరైనా కూడా చాలా డిప్రెషన్కి పోతారు, ఏ ఖైదీ అయినా సరే. తర్వాత నేను మళ్ళీ ఒక 1 year దాకా నేను మళ్ళీ కోలుకున్న తర్వాత నాకు వర్క్ ఇచ్చారు అక్కడ. నాకు నచ్చిన వర్క్ ఇస్తే ఆ వర్క్ చేసుకుంటా నేను జైలు జీవితం గడిపినాను. అంటే ఒకప్పుడు చెర్లపల్లి జైలు అనగానే సెల్ ఫోన్లు, గాంజా ఇవన్నీ లోపలికి వచ్చేవి. ఎవరికైనా బయట మర్డర్ చేయాలంటే ఒక లోపల కాన్స్పిరసీ అంటే మీటింగ్ పెట్టుకుని చేసేవారు అనేది బయట స్టోరీలు వచ్చేవి. అదేవిధంగా సిబిఐ కూడా ఛార్జ్ షీట్ వేసింది పరిటాల రవి మర్డర్ కేసు. అవునవును. తర్వాత మార్పు వచ్చింది జైల్లో. అప్పటికి ఇప్పటికి జైలు చాలా మారిపోయింది సార్. అంటే మీరు పరిటాల రవి అన్నని చంపటానికి ప్లాన్ చేసి కూడా జైలే, చెర్లపల్లి జైలు నుంచి జరిగింది. అది వాస్తవం. అది కానీ అప్పుడున్న రోజులు ఇప్పుడు చెర్లపల్లి జైల్లో కానీ ఇక్కడ మన తెలంగాణ ఏ జైల్లో లేవు. ఫోన్లు అనేది అప్పటికి 2015 వరకే లాస్ట్. మొబైల్స్ 14 వరకు లాస్ట్. ఇప్పుడు ఫోన్లు కాదు, కనీసం ఒక అగ్గిపుల్ల రావాలంటే కూడా రాదు జైలు. లోపటే ఫోన్ ఉంది కదా, మాట్లాడుకోవచ్చు కదా. అంటే 2 times మన గవర్నమెంట్ లీగల్, అది లీగల్ ఫోన్ సౌకర్యము. వారానికి 2 సార్లు ఫోన్ సౌకర్యం ఉంటుంది. అట్లా మాట్లాడుకోవచ్చు. ఏదైనా అదన ఫోన్ కాల్స్ కావాలంటే అక్కడ సూపరింటెండెంట్ పర్మిషన్ ఉంటే ఇంకో కాల్ కూడా చేసుకోవచ్చు. అంటే ఒకప్పుడు జైల్లో భోజనం బాగోదు అని ఒక వార్త ఉండేది, ఇప్పుడు బాగుందా? ఎవరైతే జైళ్ల శాఖ డీజీ వికే సింగ్ వచ్చిన తర్వాత జైలు మొత్తం, తెలంగాణ జైలు రూపురేఖలు మొత్తం మారిపోయినాయి. అంటే ఖైదీల ప్రవర్తన, అంటే సత్ప్రవర్తన, ప్రతి జైళ్ళల్లో కూడా ఉన్నతి ప్రోగ్రాంలు పెట్టి ఖైదీలో ఉన్న నేర స్వభావాన్ని తొలగించి వాళ్ళని మళ్ళీ కూడా సమాజంలో ఒక మంచి పౌరులుగా కలపాలనేది చాలా చాలా
పథకాలు తీసుకొచ్చిండు ఎవరు వికే సింగ్. ఖైదీలకు స్పోర్ట్స్ అంటే ఆటల ప్రోగ్రాం పెట్టడం, అక్కడ అంటే కొన్ని జిల్లా జైలు సెంట్రల్ జైళ్ళలో అన్ని జైళ్ళలో వచ్చి ఖైదీలు అక్కడ ఆటల ప్రోగ్రాంలు పెట్టడం జరిగింది. తర్వాత అక్కడున్న సూపరింటెండెంట్లు కూడా మంచి ఖైదీల పట్ల మంచి స్వభావం ఉండేది. కానీ బయట ఎందుకండి ఆ రూమర్ ఉంది, చిన్న చిన్న నేరాలు చేసిన వాళ్ళు చెర్లపల్లి జైలుకి వస్తే అక్కడ పాత నేరస్తులతో కలిసి పెద్ద పెద్ద నేరాలు చేస్తారు, బయటకు వచ్చి జైల్స్ కావవి జైల్ యూనివర్సిటీ అంటుంటారు. ఎందుకు? మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ లోపం ఎక్కడ ఉందనేది పోలీసు వాళ్ళే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అంటే నేను ఉన్నతి క్లాసులో పనిచేసిన 2 సంవత్సరాలు. అక్కడంతా కూడా రిపీటర్స్ వచ్చే ఖైదీలని మేము కౌన్సిలింగే మా పని. వాళ్ళు చెప్పేవాళ్ళు ఖైదీలు, అన్న నేను ఒక్క కేసు చేస్తే నా మీద 10 కేసులు మోపుతున్నారు అన్న, నేరాన్ని కూడా నా మీద మోపుతున్నారు అని చెప్పి. మరి దీనివల్ల మరి నీకేమనిపిస్తుంది అని అడిగితే, అన్న చేయని దానికి చేసిన ఒక్క కేసుకు 10 కేసులు మోపితే మళ్ళీ బయటికి పోయిన తర్వాత వాళ్ళు పోలీసులు ఊకుంటారన్నా మళ్ళీ ఒక 10 కేసులు వేస్తారు, కాబట్టి మాకు అదే మార్గం కరెక్ట్ అనిపిస్తుంది అని అంటున్నాను. కానీ ఇదంతా రొటీన్ స్టోరీ అంటారు పోలీసులు. లేదు, క్రిమినల్ చెప్పే మాట ఇది లేదు. ఒక సిఐ డైరెక్ట్ అన్నాడు, కుషాయి కూడా సిఐ అనుకుంటా, అదే ఉన్నతి క్లాస్ మీటింగ్ లో వచ్చిండు ఒకసారి. ఖైదీల గురించి ఖైదీల కోసం ఒక ప్రోగ్రాం పెడితే అక్కడ అందుబాటులో ఉన్న సిఐ వచ్చి అడిగినాం మేము, సార్ మీరు ఒక్క కేసు పెడితే మీరు 10 కేసులు ఎందుకు వేస్తారు సార్ అంటే, ఆ ఒక్క కేసు ఎవరు చేయమన్నారు అంటే, ఒక్క కేసు సార్ చేశాడు సార్, ఏదో కొన్ని ఆర్థిక అసమానతల వల్లనో లేకపోతే కొన్ని అనివార్య కారణాల వల్లనో చేయొచ్చు నేరం, కానీ పుట్టుకతోనే నేరస్తుడే కాదు సార్. కానీ చేసిన వ్యక్తిని ఇంకా మీరు నేరస్తుని ఎందుకు మారుస్తున్నారు అంటే, ఒక చిన్న తప్పు చేస్తే అతను పెద్ద తప్పు చేయమని వీళ్ళే గైడ్ లైన్స్ ఇచ్చినట్టుగా అవుతుంది అక్కడ. అంటే ఏమంటారు ఆ ఒక్కటి ఎందుకు చేయమన్నారు, అవునబ్బా 10 కేసులు పెడితే ఎక్కువకాలం జైల్లో ఉంటాడు కాబట్టి అని మార్పు వస్తుంది. మార్పు కాదు వచ్చేది అక్కడ, ఆనే స్టూడెంట్కి వచ్చి టీచర్గా పోతాడు బయటికి. అంటే నేను పోలీసులు ఆఫీసర్లకు చెప్పేది కూడా నేను రిక్వెస్ట్, ఒక నేరం చేసిండంటే ఫస్ట్ ఆయన ఏ స్థాయిలో ఉండి నేరం చేశాడా, ప్లాన్తో చేశాడా, అనుకోకుండా చేశాడా, దాన్ని కొంచెం చూసి దాన్ని కొంచెం అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంకోసారి చేద్దా సరే చట్టపరంగా మనం రిమాండ్ చేయాల్సిందే. కానీ ఒక్క కేసు చేస్తే ఒక్క కేసు వేయండి, 10 చేస్తే 10 వేయండి. ఎవరో చేసిన నేరస్తులను దొరకకుంటే ఆ 10 కేసులు కూడా వీడే చేసిన తీసుకుపోయి లోపడేసిన తర్వాత అలా కుటుంబ పరిస్థితి ఏంటి సార్ అంటే, జైల్లో ఉన్న ప్రతి ఖైదీ కూడా సార్ చాలా బ్యాక్వర్డ్ ఖైదీ సార్, మొత్తం చాలా బ్యాక్వర్డ్ పీపుల్. ఎందుకంటే అందరు కూడా విద్యావంతులే కానీ పూటకు లేని వాళ్ళంతా. ఒక మర్డర్ చేసిన వాళ్ళే పెద్ద పెద్ద నేరస్తులు ఎవ్వరు రారు సార్ జైలుకు, చేసినా కూడా వాళ్ళు జైలుకి రారు, బయటనే వచ్చేది ఎవరు, ఆ రోజు రాదు కూలి చేసుకునేటోళ్ళు, కనీసం ఊళ్ళో ఇంటి రూమ్ కిరాయి కట్టలేని వాడు, కనీసం తల్లిదండ్రుల పూటకు గడపని వాళ్ళు మాత్రమే జైలుకి వస్తూ ఉంటారు. నేను చాలా మందిని ఖైదీలను చూసి నేను చాలా బాధపడ్డాను సార్ నేను. కానీ ఎవరు కూడా జైలుకి వచ్చిన వాళ్ళందరూ కూడా నేరస్తులు అయితే కాదు, అందులో నేరం చేసిన వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు కూడా ఉంటారు. చెర్లపల్లి జైల్లో మీరు ఉన్నతి కార్యక్రమం చేశారు? చేశాను. అక్కడ బీనా మేడం ఉంటారు? అవును ఉంటారు. ఆవిడ ఎలా కౌన్సిలింగ్ చేస్తారు సార్? బీనా మేడం, ఆమెకు చాలా చాలా థ్యాంక్స్ ఆ మేడంకు. తను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఆమె ఇంకొక 2 మహిళల్ని తీసుకొని వచ్చేది. సరే ఆమె స్వార్థం కోసం అయితే కాదని నేను అనుకుంటున్నా, అది ఆమె ఒకటే చెప్పేది, మీరు చేసిన నేరాన్ని మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఆ నేరం చేయకుండా మీ కుటుంబ సభ్యులతోటి హ్యాపీ గడవడమే నా గోల్. అయితే ఆమె కూడా మార్చాలని అంటే ఆమె మనకు కావాలి గైడ్లైన్స్ ఇస్తుంది అంతే. ఆమె ఓన్లీ రిసర్చ్ అంటే ఖైదీల స్వభావం ఎట్లా ఉంది, వాళ్ళ మెంటల్గా ఎట్లా ఉంటారు, వాళ్ళని ఏంటంటే వాళ్ళ కొన్ని సెషన్స్ పెట్టి మనలో కొంచెం మైండ్ని కొంచెం చేంజ్ చేయడం కోసం చాలా ప్రయత్నం చేసింది. చాలామంది కూడా ఆమె వల్ల మారి కూడా బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఉపాధి కూడా దొరికేటట్టు కూడా ఆమె చేసింది. అది కూడా జైళ్ళ శాఖ నుంచి ఒక టీ అది పెట్టుకోవడం, టీ డబ్బా పెట్టుకోవడం కానీ, పెట్రోల్ బంక్లో ఉద్యోగాలు అక్కడ ఇవ్వడం కానీ ఆమె చేసింది. ఆవిడ చేసే మంచి పని కాదనట్లేదు, వికే సింగ్ గారు చేసిన కార్యక్రమాన్ని ఎవరు తప్పట్లేదు. కానీ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ బాలలింగం, అవును మీకు ఎదురై ఉంటాడు, ఎదురైనా చూసిన నేను. బయటకు వచ్చాడు, ఆయన కోసం పెట్రోల్ పంప్ లో ఒక జాబ్ ఇచ్చారు వికే సింగ్ గారు. అక్కడ ఉన్నప్పుడు కూడా ఆయన మారాను నాకు అని చెప్తున్న వ్యక్తి తిరిగి మళ్ళీ అదే బాట పెట్టి మళ్ళీ జైలుకి వెళ్ళాడు. మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి సార్? అతను నేను జైల్లో ఉన్నప్పుడే ఒక క్రైమ్ ఆఫీసర్, క్రైమ్ డిపార్ట్మెంట్ వచ్చి సీసీ కెమెరాలో ఒక ఫుటేజ్ చూపించారు. ఇతను తెలుసా అంటే, అరే ఇతను మన దగ్గర ఉంటాడు కదా, ఇక్కడ పెట్రోల్ బంక్లో పనిచేస్తారని చెప్పినాం. అది దొంగతనం చేసిన నాకు తెలియదు, పెట్రోల్ బంక్లో చేసిన విషయం నాకు తెలుసు.
సరే ఇప్పుడు ఆయన మారినని చెప్పుకున్నాడు, బయటకు పోయి పెట్రోల్ బంక్లో ఉన్నాడు, మళ్ళీ దొంగతనాలు చేసిండంటే సరే చేయొచ్చు, చేయలేదని అనలేము. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో యువత లగ్జరీకి అలవాటు పడిపోయింది. తాగుడు, మంచి కార్లు కావాలని, బంగ్లాలు కావాలని, అలాంటి కల్చర్కి అలవాటు అయిపోయిన తర్వాత వీడేమో ఎందుకంటే ఇంకా చాలా కింద ఉన్నాడు కదా, మరి నేను అట్లా ఎదగాలి కాబట్టి మరి ఏం చేయాలి, మరి ఇంట్లో కుటుంబాన్ని పోషించలేకపోతున్నా, నా తల్లిదండ్రులు పోషించలేకపోతున్నా, వచ్చిన పెట్రోల్ బంక్లో చేసిన 10,000తో నేను ఏం సంపాదించాలా అంటే అతనికి నేను అనుకుంటున్నా అతనికి ఏమైంది అంటే ఈ 10,000తోటి నేను నా కుటుంబం పోషించలేను, నా భార్య పిల్లల్ని పోషించలేను, నేను బతకలేను, కాబట్టి నాకు దొంగతనమే మార్గం అనుకొని చేసి ఉంటాడు. లోపలికి వచ్చి మాట్లాడాడు ఎప్పుడైనా మీతో? వచ్చాడు. అంటే రిలీజ్ అయినాక ఒకసారి ఉన్నతిలో ప్రోగ్రామ్కు రమ్మంటే వచ్చి చెప్పాడు, నేను మారిపోయినా మంచిగున్నా అని చెప్పిండు. కానీ మంచిదే, సంతోషం కదా. ఇక బయటికి వెళ్ళిన తర్వాత మారి పెళ్లి చేసుకున్నాడు అంటే కూడా పెళ్లి చేసుకున్నాడంట, సంతోషం అనుకున్నాం. కానీ ఒక పెట్రోల్ బంక్లో పనిచేస్తే 10,000తో ఎవరు బతకలేరు ఇప్పుడు. అంటే ఫస్ట్ అతనికి లైఫ్ సెటిల్ కావాలంటే ప్రభుత్వం, అంటే ఇలాంటి నేరస్తులని ప్రభుత్వం ఆదుకోవాలి. అంటే వాళ్ళకున్న ఆర్థిక స్తోమతను బట్టి భూమి ఇవ్వడమా, లేకుంటే ఇంకా పెద్ద కంపెనీలు ఏమైనా పెట్టడమా, అట్లాంటి చేస్తే వాళ్ళు నేరం వైపు వెళ్ళి. ఒక మనిషి బతకాలంటే 5,000 రూపాయల నుంచి కూడా బతకచ్చు, 5 లక్షలు కూడా బతకచ్చు, సరిపోదు అనుకుంటే. 10,000 రూపాయలు ఉద్యోగం సంపాదించిన వ్యక్తికి బతకాలనుకుంటే తప్పు చేయకుండా బతకొచ్చు. కానీ నేను విలాసాలకు వెళ్ళాలనుకుంటే 10,000 కాదు కదా, 10 లక్షలు కూడా సరిపో. మరి అటువంటి మనస్తత్వం ఉన్న బాల్యంగాన్ని మార్చడానికి ఏమైనా మీరు ఉన్నతి కార్యక్రమాలు చేశారా సార్? అంటే బాల్యంగం అని కాదు, సాధారణంగా ఇటువంటి మీకు చాలా మంది ఎదురై ఉంటారు. చాలా మంది ఎదురయ్యారు. మేము ఒకటే, ఉన్నతి అంటే పరివర్తన. ఒక టార్చ్ లైట్, చీకట్లో వెళ్ళే వాళ్ళకు ఒక లైట్, ఒక టార్చ్ లైట్ మాత్రమే. కానీ ఈ మార్గంలో నడవండి, ఈ మార్గంలో నడిస్తే మీకు ముళ్ళబాట, ఈ మార్గంలో నడవండి అని ఒక వెలుతురు చూపిస్తాం అంతే. కానీ మేము చేయి పట్టుకుని మాత్రం మేము నడపలేము. అది వాళ్ళ మీద డిపెండ్, ఎవరు నేరస్తుల మీద డిపెండ్ అయి ఉంటుంది అక్కడ. ఓకే. చల్లపల్లి జైల్లో ఇంకొక వ్యక్తి ఉంటాడు, భాను, సూర్యుని మర్డర్ చేస్తున్నాడు. అవునవును, భాను కిరణ్. ఎప్పుడైనా ఎదురయ్యారా? ఎదురయ్యండి. ఏమంటారు ఆయన? భాను కిరణ్ నేను జైల్లో చాలా భయస్తుడు, ఎవరైనా నమ్మడు, ఎవరైనా దగ్గరికి వెళ్ళి వెళ్దామని కూడా దూరం ఉన్నాం అంటాడు. అయితే కేవీ రెడ్డి అనే సూపరింటెండెంట్ ఉన్నప్పుడు బాగా హవా నడిపించండు. కరప్టెడ్, కాబట్టి ఇప్పుడున్న సూపరింటెండెంట్ అట్లా కాదు, చాలా డిగ్నిటీ, మంచి డైనామిక్ ఆఫీసర్లు ఇప్పుడున్న వాళ్ళు. కేవీ రెడ్డి ఆఫీస్ ఉన్నప్పుడు జైల్లో బాగా ఫోన్లు, ఇక అన్ని విధాలుగా నడిచింది ఇక హవా. భానుది. ఇక భాను అంటే మేము ఎప్పుడైనా ఒకసారి మాట్లాడేది, చాలా భయస్తుడు. ఇంకోటి ఏంటంటే ఎవరిని ఎక్కువ కలవడు, ఎవరైనా కలవాలని పోతే కూడా దగ్గర రానిడు. అంటే ఎవరైనా ఏమైనా చంపుతారేమో, నన్ను ఏమైనా చేస్తారేమో అనేది ఒక భయం ఉండేది. అంటే ఎప్పుడైనా అడిగారా సూర్యుని ఎందుకు చంపాల్సి వచ్చిందని? సూర్యుని అన్న అని పిలిచే వ్యక్తి ఎందుకు ఆయన చంపావని? అంటే ఆయన చెప్పిన విషయం అయితే కాదు, అక్కడ ఉన్న అధికారులు అనుకోకుంటే ఇన్న విషయం. అది ఏంటంటే సూర్య బయటకు వచ్చిన తర్వాత, సూర్య జైల్లో ఉన్నప్పుడు సూర్యుని అడ్డం పెట్టుకొని కొన్ని వందల భూములు, కోట్ల రూపాయలు సంపాదించింది ఎవరు? భాను కిరణ్. అయితే మరి సూర్య బయటకు వచ్చింది కదా, బయటకు వచ్చిన తర్వాత మరి నా పేరు మీద సంపాదించిన ఆస్తులు మొత్తం ఎక్కడ ఉన్నాను చెప్పేసి ఈయన ఎంక్వైరీ చేస్తున్నాడు. ఇక ఇట్లయితే నాకే ప్రమాదం అని చెప్పేసి చంపేసిండు అనే విషయం తెలుసు. సరే, చంపారే అనుకుందాం. చంపి ఏం సాధించాడు? జైల్లో ఉన్నాడు కదా, ఏం సంపాదించాడు? ఇక వాళ్ళు ఏంటంటే అన్ని 100 కోట్లు సూర్య పేరు మీద బెదిరించి సంపాదించుకున్న ప్రాపర్టీ. అవును, ఎంజాయ్ చేయడానికే కదా. ఎంజాయ్ చేయడం. ఇప్పుడు ఆయన దాదాపు 10 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు. ఏం సంపాదించిన, ఎందుకు ఈ సంపాదన, ఎందుకు ఎవరి కోసం కష్టపడ్డాడు? వాళ్ళ అమ్మగారి పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుంది. అంటే ఆ క్షణికావేశం తీసుకున్న నిర్ణయమా, లేదు భయపడి తీసుకున్న నిర్ణయమా? భయపడి తీసుకున్న నిర్ణయం కాదు, కుట్రతోటే అతన్ని చంపేస్తే మళ్ళీ పైకి ఎదగవచ్చు. ఎందుకంటే ఆయన అనుకున్న లక్ష్యం సాధించలేదు కదా. అంటే ఆయన ఏమనుకున్నాడంటే ప్రభుత్వాలంతా నా చేతిలో ఉన్నాయి, డబ్బు పెట్టి ఏమైనా కొనొచ్చు అట్లా అనుకొని చేసిండు. కానీ అప్పుడున్న ప్రభుత్వాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు న్యాయ వ్యవస్థలు కూడా చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాయి, న్యాయం వైపే వాళ్ళు కూడా తీర్పులు చెప్తున్నారు. కానీ ఈయన చేసింది నేరం కాబట్టి ఆయన లోపడేసి. ఓకే, భాను విషయం పక్కన పెడతాం. గణేష్ అన్న బాగుండు సుబ్బరామరెడ్డి కేసులో ఉన్నాం. అవును, ఆయన ఇప్పుడు మాట్లాడారు మీరు మాట్లాడేది, రోజు కలుస్తా ఆయనతో. ఆయనతో పాటు నేను కూడా సంవత్సరం దాకా ఉన్న జైల్లో. మంచి హెల్పింగ్ నేచర్ సార్ గణేష్ అన్న, నిస్వార్థపరుడు, కల్మషం లేని మనిషి. తను ప్రతి ఖైదీ కూడా
వచ్చిన ఖైదీలకు మంచి వాళ్ళని వాళ్ళకు ధైర్యం చెప్పడం, వాళ్ళకు మంచి అంటే వ్యక్తిగతంగా కానీ చాలా మంచిగా ఉంటాడు గణేష్. ఇంకా మీకు చాలా మంది ఖైదీలు చూస్తుంటారు కదా, మీకు బాగా నచ్చిన వ్యక్తి చెప్పండి ఒకటి. ఖైదీలనా? ఖైదీలలో సార్ నా ఖైదీలు అంతా నా సోదరులే, ఉమ్. కానీ నేను ఆఫీసర్లు అంటే చెప్తా కానీ ఖైదీలు అంటే అందరూ ఎందుకంటే అంటే చిన్న చిన్న నేరాలు కూడా చేసి వస్తుంటారు కదా, ఆ విధంగా వచ్చి బాధపడే వాళ్ళు ఎవరైనా కనబడ్డారు మీకు? చాలా మంది సార్. ఒకరు నేను చెప్పండి. అంటే ఒక్కరంటే నేను అంత గుర్తుపట్టాను కానీ నేను ఫోన్ సెక్షన్లో చేసిన నేను. అయితే నేను ఫస్ట్ ములాఖాత్ సెక్షన్ కూడా చేసిన. ములాఖాత్ సెక్షన్ అంటే ఒక జైలరు ఇన్ఛార్జ్ లేకుండా కూడా నేనే నడిపించేది. ఉమ్. అది కూడా నా మీద నమ్మకంతో పెట్టారు. అది ములాఖాతులు ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటారని ఉండదు కదా? ఉన్నాయి కానీ అవన్నీ ఏంటంటే అంటే ఇన్నర్ ములాఖాతులు వస్తుందా, అవుటర్ ములాఖాతు డబ్బులు వస్తాయా? సార్ అవుటర్ అప్పుడు వచ్చేసాయి, ఇప్పుడు లేదు సార్. అట్లా అంటే అట్లా కాదు, ఖైదీలని పెడితే అట్లాంటి కరప్షన్ అవుతాయని అధికారులు బాగా ఆలోచించి ఏం చేశారంటే మంచి మంచి అంటే సిన్సియర్గా ఎవరు అయితే బాగుంటారు, కరప్షన్ లేకుండా ఎవరైతే చేయగలరు ఖైదీలు అని చెప్పేసి పై సూపరింటెండెంట్ చెప్తే ఇక్కడ జైలర్లు సెలెక్ట్ చేసుకున్నారు, అందులో నన్ను చేసుకున్నాను. అంటే ఎందుకు సార్ నన్ను ఎందుకు పెడతారంటే నక్సలైట్ తప్పు చేయరబ్బా, మీరు చేసిన పని కరెక్ట్గా చేస్తారు. అంటే నాకు అయితే సంపత్ సార్ అని సూపరింటెండెంట్ ఉండే, తను రిమాండ్ నుంచి నాకు బాగా పరిచయం. అతను కూడా అతనంటే నాకు చాలా అభిమానం కూడా. మంచి డైనామిక్ ఆఫీసర్, మంచి డిగ్నిటీ పర్సన్. మీరు ఎన్ని ములాఖాతులో ఫ్యామిలీ చూస్తుంటారు కదా, చాలా ఫ్యామిలీ. అవును సార్, చాలా మంది ఫ్యామిలీ చూస్తారు, లోపలికి వచ్చి బాధపడుతుంటారు. చాలా బాధ వచ్చిరంటే సార్ వాళ్ళు ఏడ్చుడే, దాన్ని చూసి నాకు చాలా బాధ అనిపించేది. అయితే ఫస్ట్ ఏంటంటే నేను ప్రతి ఒక్క ములాఖాత్ వచ్చిందంటే నా ఫ్యామిలీ లాగా భావిస్తాను. అంటే నేను కూడా అదే స్థాయిలో ఉన్నా కదా, మరి నా ఫ్యామిలీస్ కూడా అదే స్థాయిలో అదే బాధలు ఉంటారు కదా అని చెప్పేసి ఎంబడి రాగానే ములాఖాత్ స్లిప్స్ రాగానే దాన్ని ఎంబడే ఎంజిబుల్ వేసి ఎంబడే సైన్లు కాకుండా కూడా ఎంబడి పిలిపించేది. అయితే నాకు జైలర్ పర్మిషన్ ఉంటుంది. అంటే రౌండ్కి వెళ్ళినప్పుడు లేట్ అవుద్ది, 11-12 అవుద్ది రౌండ్ వచ్చేటాలకు. సార్ మరి 12-11 వరకు వాళ్ళు 9 నుంచి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు సార్. మరి మీ సైన్లు చేయకుండా మేము ములాఖాతులు ఇస్తే అట్లా ఇవ్వద్దు అంటారు. ఎందుకంటే ఆ పర్మిషన్ మాకు లేదు కదా సార్, ఎందుకంటే మేము ఖైదీలము, మీరు చెప్పిన పని చేయడం మా బాధ్యత. మరి మీరు లేకుండా అయితే ములాఖాతులు ఇవ్వద్దు కదా సార్, మీరు రౌండ్కి వెళ్ళి వచ్చేటాలకు 11 అవుతుంది, మరి 9:30కి వాళ్ళ ఫ్యామిలీస్ వస్తున్నారు, మరి వాళ్ళు ఇబ్బంది పడుతుంది సార్ అంటే, సరే సూపరింటెండెంట్ సార్ పర్మిషన్ ఉంటుంది ఏదైనా చేయాలంటే, పై అధికారి సరే ఎంజిబుల్ ఉంటే ఇచ్చేయమని వచ్చిన సైన్ చేయొచ్చు దాన్ని ఏముంది అని చెప్తే 9:30కే వాళ్ళని ఎంబడే పిలిపించి, అంటే నా నుంచి నేను వాళ్ళ ఖైదీలకు హెల్ప్ చేశాను. అలా ఆ విధంగా చూసిన కేసులు ఏమైనా గుర్తుందా? బాగా ఏడ్చుకొని తెలిసి తెలియక నేరం చేసి కుటుంబాన్ని చూడగానే ఒక్క అతను బాగా నాకు గుర్తుంది సార్ అని, గడ్డం మురళీమోహన్ అని పీడీ యాక్ట్ వేసారని. ఇక్కడ అనేది సికింద్రాబాద్ అనుకుంటా. వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ వచ్చేది. వచ్చినప్పుడు వాళ్ళ భార్య పాపం పిల్లలు తీసుకొచ్చి రోజు ఏడవడం స్టార్ట్ చేసి, అంటే పీడీ యాక్ట్ వేసిన వాళ్ళకు 15 డేస్కు 2 ములాఖాతులు, యూటీ వాళ్ళకైతే వారానికి 2. మరి 15 రోజుల్లో మరి ఈయనకు వేరే వాళ్ళు కూడా ములాఖాత్ వచ్చేది. 2 అయిపోయినా కూడా మరి ఇంకో ములాఖాత్, థర్డ్ ములాఖాత్ ఇవ్వాలంటే ఓన్లీ సూపరింటెండెంట్కే పవర్ ఉంటుంది. ఇక ఆ టైంలో ఏంటంటే కొంత నేరస్తులను బట్టి కూడా వాళ్ళు ఎక్స్ట్రా ములాఖాతులు ఇస్తారు. అట్లా నేను ఆ ఫ్యామిలీ వచ్చినప్పుడు నేను చాలా బాధపడ్డా. అంటే ఎందుకు మంచి ఎడ్యుకేటెడ్, ఎందుకు అసలు దొంగతనాలు చేయాల్సిన అవసరం, బైకులు దొంగతనాలు వచ్చిందని ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంది, మంచిగా ఏదైనా జాబ్ చేసుకుని బయట ఉండొచ్చు కదా. వాళ్ళ భార్య వచ్చి ఇంకోటి ఎక్స్ట్రా ములాఖాత్ ఇవ్వకుంటే ఆమె, అన్న మీకు దండం పెడతా, మీకు కాలు ముక్తా, ఒక్కసారి పిలిపేయండి అన్న, ఒక్కసారి పిలిచి ఒక్క విషయం చెప్పొద్దన్నా, నేను పీడీ యాక్ట్ ఈరోజు బోర్డు మీటింగ్ ఉందన్న అంటే, ఇప్పుడు నేను ఆఫీసర్లు ఏమంటారు, అది ఎక్స్ట్రా ములాఖాత్ నేను ఇవ్వలేను, జైలర్ని సూపరింటెండెంట్ సార్ లేడు, ఇవ్వలేడు, వాట్సాప్ పెట్టాను, వాళ్ళు ఇంకా ఆర్డర్ రాలేదు, ఆర్డర్ వస్తే ఇద్దామంటాడు. ఇక వాళ్ళు ఏంటంటే కొంచెం బాధపడ్డారు. అప్పుడు నేను చాలా బాధపడ్డా. అరే అంటే కనీసం కట్టుకున్న భర్తను కూడా కొంచెం ఒక్క నిమిషం ఒకసారి మాట్లాడిపి అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. సార్ ఇన్నర్ ములాఖాతులో ఖైదీలు వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబాలు కలవడానికి చిన్నపిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తారు, పిల్లలు వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు ఎలాగుంటారు అంటే వాళ్ళు ఎలాగుంటారు? ఫ్యామిలీస్ ఇన్నర్ ములాఖాత్ ఎంటర్ కాగానే మా ఖైదీ మిత్రులు పాపం వాళ్ళకు కళ్ళల్లో దుఃఖం వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరు లైఫ్ పడ్డ ఖైదీలకి ఇన్నర్ ములాఖాత్ అవకాశం ఉంటుంది, యూటీ వాళ్ళకు ఉండదు. అప్పటి 5 సంవత్సరాలు జైల్లో ఉండే ఖైదీలు చూస్తే, ఎందుకంటే వీళ్ళు జైలుకి వచ్చినప్పుడే పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు 10 సంవత్సరాలకి వాళ్ళు పెద్దలై వస్తుంటారు. అంటే చిన్న పిల్లల్ని, అంటే ఆ బాధ నేను కూడా పడ్డా. ఎందుకంటే నేను జైలుకు బయటకు వెళ్ళినప్పుడు నా బాబుకు 12 సంవత్సరాలు, అంటే నేను 6 నెలల పిల్లగానప్పుడు పోయినా కాబట్టి, అంటే నేను ఆ పెంపకం అనేది, ఆ ప్రేమ అనేది నాకు లేకుండా అయిపోయింది.
అంటే వాళ్ళు కూడా ఖైదీలు కూడా చాలా బాధపడతారు. అంటే ఎత్తుకొని ఏడవడము, వచ్చిన ఫ్యామిలీస్ ఏడవడము, డాడీ నేను పోను డాడీ, మీరు కూడా రండి డాడీ, ఇంటికి పోదాం డాడీ అని చెప్పేసి పిల్లలు అరిస్తే వాళ్ళకి ఇచ్చి అర్ధగంటనే ఉంటుంది నిర్మలకి. కానీ ఆ ఆఫీసర్లు కూడా వీళ్ళ మానవత్వ దుఃఖంతో ఇంకో హాఫ్ అన్ అవర్ మాట్లాడుకుని అని చెప్పేసి వాళ్ళ ఏడుపు చూసి వాళ్ళ బాధ, ఎందుకంటే మానవత్వం అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్ ఆఫీసర్లకు. వాళ్ళు అట్లా మాట్లాడిపించి చాలా బాధ అనిపిస్తుంది. కానీ లైఫ్ పడ్డ ఖైదీలు ఎవరు కూడా సంతోషంగా ఉంటారు సార్ జైల్లో. అంటే సంతోషంగా అంటే ఒక ఫ్యామిలీకి ఫ్యామిలీకి దూరమైన ఒక బాధ ఉంటుంది, కానీ ఇవిత విషయాలు అయితే ఏముండదు అని ఒక రకం చెప్పాలంటే. తల్లి తర్వాత నెక్స్ట్ తల్లి జైలే. ఎందుకంటే ఒకరోజు ఒక పూట తల్లి అన్నం తిన్నవా లేదని అడగదు, కానీ జైల్లో అధికారులు మాత్రము పొద్దున లేచినప్పటి నుంచి లాకప్ అయ్యేంత వరకు మన మీదనే వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది. ఓకే, ఉదయం 6 గంటలు లాకప్ ఓపెన్ చేస్తారు, సాయంత్రం 6 గంటలు లాకప్ క్లోజ్ చేస్తారు. 6 నుంచి 6 మధ్యన ఏం చేస్తుంటారు, ఏం ఫుడ్ ఇస్తారు? సార్ మార్నింగ్ 6:30కి లాకప్ ఓపెన్ కావగానే కొంచెం యోగా పీరియడ్ కానీ, అంటే వ్యక్తిగతంగా అంటే యోగా కానీ తర్వాత ఏమైనా ఎక్సర్సైజ్ ఉంటే వాకింగ్ కానీ చేసుకోవచ్చు. 6:30కి టీ వచ్చేస్తుంది. లాకప్ ఓపెన్ కాగానే టీ అక్కడ ఉంటుంది అంతే. టీ కూడా బాగానే ఉంటుంది. మన ఇంట్లో కూడా అంత మంచిగా చేసుకోము, కానీ ఆడ అంత మంచిగా చేస్తారు. టీ అయిన తర్వాత 7:30కు 8 గంటల వరకు బ్రేక్ఫాస్ట్ వస్తుంది. ఒకరోజు చపాతి, ఒకరోజు పులిహోర, ఒకరోజు ఇడ్లీ అట్లుంటుంది. పూరి ఉండదు. 8:30కి ఎవరికైతే ఏ వర్క్ అయితే అప్పకి చెప్పిందో ప్రిజన్ డిపార్ట్మెంట్ ఆ వర్క్కి వెళ్ళిపోవాలి. ఫ్యాక్టరీ ఏ ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీకి వెళ్ళిపోవాలా. మిగతా గేట్ వర్క్ ఉంటే గేట్ వర్క్ పోయి చేసేవాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఖైదీ శిక్ష పడ్డ వాళ్ళు మాత్రమే. యూటీ వాళ్ళకు ఉండదు వర్క్, వాళ్ళకి రైట్స్ లేవు. ఆఫీసర్లు యూటీ వాళ్ళతో పని చేయించాలని రైట్స్ లేవు. యూటీ వాళ్ళు జైలుకి వచ్చారు, నేరం ఇంకా రుజువు కాలేదు కదా. కానీ యూటీ వాళ్ళతో బాత్రూమ్లు కడిగిస్తారని ఎవరు బాత్రూమ్ వాళ్ళు కడుక్కోవాలి. అది కూడా వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేశారు. మేమే తప్పు చేసినాం, సరే కేసు వేసి మేము లోపలికి వచ్చాం, మేము ఎందుకు కడగాలంటే ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఉంటారు, మరి మీ ఇంట్లో బాత్రూమ్ పోతే ఎవరు కడగాలి? మీరే కడుకుంటారు కదా. ఇది మీ ఇల్లు అనుకోండి, మీ స్కూల్ అనుకోండి, అంటే ఒకటి ఎవరి బ్యారకు వాళ్ళు నీటి పెట్టుకోవాలి. ఒకవేళ నేను కడగను అన్నాను అనుకోండి, కడగనంటే దాన్ని హెచ్చరిస్తారు. అయితే ఇంకోటి అందరికి కడిపించరు, ఓన్లీ పోక్సో కేసులలో వచ్చిన వాళ్ళతోనే గడిపిస్తారు ఎక్కువ. కొంతమంది ఏంటంటే ఇక సిటీ వాళ్ళు ఉంటారు కదా, ములాఖాతు లేని వాళ్ళు, వాళ్ళకు కొన్ని డబ్బులు టోకన్లు ఇచ్చి వాళ్ళతో గడిగించుకుంటారు. ఓకే, కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్లు దొరికి జైలుకి వస్తారు, వాళ్ళతో కూడా కడిపిస్తారట కదా. వాళ్ళతోని బయట వర్క్ చేపిస్తారు. ఎందుకంటే వాళ్ళకు వేసిన శిక్ష ఏంటంటే నెల 10 రోజులు 15 రోజులు శిక్ష ఇస్తారు కాబట్టి వాళ్ళకు మిర్రర్ డ్రెస్ ఉంటుంది. వాళ్ళు బయటకు వెళ్ళి ఓన్లీ గార్డెన్ క్లీన్ చేసుకుని మళ్ళీ లోపలికి వస్తారు. కానీ వాళ్ళని చూసినట్టు మమ్మల్ని చూసినట్టు వాళ్ళని చూడరు, వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. సార్ మధ్యాహ్నం భోజనం వస్తుంది, ఎన్ని గంటలకు వస్తుంది? సార్ 12 గంటలకు 11:30 12 గంటలకు భోజనం, 12 గంటలకు ఫ్యాక్టరీ వదిలేస్తారు. భోజనంకు 1 గంట 1 గంట వరకు, అంటే 12 గంటలకు భోజనం వస్తుంది. భోజనం తిన్న తర్వాత మళ్ళీ టీ వస్తుంది. టీ తాగినాక మళ్ళీ 1 గంటకు మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్ళిపోవాలి. మన రెస్ట్ ఏ ఉండదు. ఫ్యాక్టరీ వెళ్ళిన 4 గంటలకు ఫ్యాక్టరీలో క్లోజ్ అయిపోతాయి. అప్పుడు ఇంకా 4 గంటలకు వచ్చి క్యాంటీన్ ఉంటుంది. అక్కడ క్యాంటీన్లోకి వచ్చి అక్కడ మనం డబ్బు పెట్టి కొనుక్కుంటే బిస్కెట్లు ఉంటాయి. అక్కడ తర్వాత మనకి ఏది కావాలని ఉంటాయి. బయట ఏవైతే వస్తువులు ఉంటాయో, అంటే బయట వస్తువులు అంటే ఇల్లీగల్ కాదు, లీగల్ వస్తువులే, అవి దొరుకుతాయి. బిస్కెట్ కానీ, చాయ్ కానీ, కాఫీ కానీ, ఫ్రూట్స్ కానీ, ఇంకా అన్ని వస్తువులు మనం కొనుక్కోవచ్చు అక్కడ పోయి. అంటే కూల్ డ్రింక్స్ వరకు కానీ సాఫ్ట్ డ్రింక్స్ దొరుకుతాయి, హాట్ డ్రింక్స్ దొరుకుతాయి. కూల్ డ్రింక్స్ కూడా బ్యాండ్ అయిపోయింది, ఎందుకంటే దాంట్లో ఆల్కహాల్ ఉందనేది తేలిన తర్వాత. దాంట్లో అంటే బీర్లు అలాంటి రావు, కానీ థమ్స్అప్లే రావు, బీర్లు ఏడొస్తాయి సార్. కానీ డబ్బులు ఇస్తే ఏదైనా సాధ్యం అనేది వాస్తవం అంటారు. సరే, అది అవాస్తవం. అని డబ్బులు ఉంటే జైల్లో బిర్యానీ వస్తుంది, మందు వస్తుంది, ఫోన్లు వస్తాయి అనేది తప్పది. అది ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం మాట, అది ఇప్పుడు లేదు. ఇప్పుడున్న ఆఫీసర్ లేదు సార్, ప్రతి ఒక్క ఆఫీసర్ గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళంతా మంచి ఎడ్యుకేటెడ్ ఆఫీసర్లు. వాళ్ళు చాలా ఖైదీల విషయాలలో ఇన్లీగల్ వస్తువులు రాకుండా చాలా జాగ్రత్త చూసుకుంటారు. ఇంకోటి ఖైదీలకు ఎలాంటి హాని, ఏదైనా హెల్త్ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకుంటారు. కానీ ఇన్లీగల్ వస్తుంది. ఇంకోటి వీళ్ళు పేసిపోయిన కొంచెం చాలా సమస్య ఉంటుంది సార్ ఆఫీసర్లకు ఉంటుంది. ఆఫీసర్లతో పాటు అక్కడ చెకింగ్ చేసే జవాన్లకు ఉంటుంది. కానీ జవాన్ సార్ మీరు ఎందుకు ఇంత అంటే ప్రైవేట్ పార్ట్లో పెట్టుకొని వస్తారు వాళ్ళు. అంటే మింగి తీసుకురావడం, ఇంకా వేరే మార్గంగా తీసుకురావడం చేస్తే, ఇప్పుడు మింగి తీసుకొచ్చిన మనం ఏం చేస్తాం? డౌట్ వస్తే ఖచ్చితంగా అది కూడా కక్కిపిస్తారు, అది కూడా చెక్ చేస్తారు. అంటే అంత పక్కడబంది చెక్ చేసి డౌట్ వచ్చిందంటే కంపల్సరీ హాస్పిటల్ తీసుకుపోతారు, అక్కడ చెక్ చేపిస్తారు, తీసుకుపోయి అది కంపల్సరీ కక్కిపిస్తారు.
ఏ వస్తువు కూడా బయట నుంచి ఇన్లీగల్ వస్తువు లోపలి రాకుండా. ఓకే, 4 గంటలకి ఫ్యాక్టరీ అయిపోయింది అనుకో, స్నానం చేసిన తర్వాత మీకు మళ్ళీ డిన్నర్ ఎప్పుడు ఇస్తారు? డిన్నర్ ఇక మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. 5 గంటలకి భోజనం వచ్చేస్తుంది. తర్వాత మనం 8 గంటలు తినవచ్చు, 7 గంటలు, కానీ 5:30కి తినాలని రూల్స్ అక్కడ. ఓకే, డోర్ లాక్ చేస్తారు, లాక్ అవుతుంది. లాకప్ 6 గంటలకు 6:30 లాకప్ అవుతుంది. అంటే సూర్యాస్తం సూర్యోదయం. కానీ వర్క్ ఏమన్నా వేరే ఏమన్నా వర్క్, ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ ఏమన్నా పెండింగ్ ఉందనుకో, కొంతమంది లేట్గా వస్తారు. 9 అవుద్ది, 10 కూడా అవుద్ది. అది కూడా వాళ్ళ జీతం కోసమే. ఇప్పుడు ఫ్యాక్టరీలో పగలు చేసిన వాళ్ళు నైట్ కూడా చేస్తారు 12 గంటల వరకు. ఎందుకంటే ఏదైనా పని ఏదైనా ఉంటే కొంచెం చేసి పెట్టాలి కాబట్టి, ఏదన్నా సోఫా సెట్లు కానీ ఇంకేమైనా బీరువాలు కానీ వాళ్ళకు సాలరీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చేసుకుని మళ్ళీ 12-1 గంటల లోపు వచ్చేస్తారు. నాన్ వెజ్ స్వీట్ ఎప్పుడు ఇస్తారు? అక్టోబర్ 2కి ఇస్తారు. అక్టోబరు మనకు ఏదైనా పండుగలు ఏమైనా ఉంటే స్వీట్ ఇస్తారు, లడ్లు ఇస్తారు వాళ్ళు. అది జైల్ మాన్యువల్ ప్రకారం మనకి ఎంత ఇవ్వాలి, మనకి ఎంతో వస్తుంది ఒక ఖైదీకి అనేది, దాని ప్రకారం మనకు లడ్డు ఇస్తారు. నాన్ వెజ్ వారం ఉంటుంది. ఏంటి, మటనా చికెన్? అంటే వారం చికెన్ ఉంటుంది. 1 month ఒకసారి మటన్ ఉంటుంది అంతే. అంటే ఎంత కావాలంటే ఇస్తారా? లేదు సార్, అది మనకు ఎంత కావాలి ఉండదు. ఒక కప్పు ఉంటుంది. ఆ కప్పు మనం ఒకరు తినంత సరిపోదు. మరి కొంతమంది మాకు సరిపోదు అంటుంటారు కదా. ఇక సరిపోదు అనుకుంటే ఇక వాళ్ళు వేరే రకంగా కొనుక్కుంటారు. ఇక అంటే ఎవరైనా ఖైదీలు అక్కడ చికెన్ వంటలు పనిచేస్తారు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకుంటారు పనిచేసిన వాళ్ళు. అందులో నుంచి వీళ్ళు అమ్ముకుంటే ఎవరైనా ఎక్కువ కావాలనుకుని కొనుక్కొని తింటారు. సరే, ఇప్పుడు వంటలు చేసేది ఎవరు? ఖైదీలు. కానీ కొంతమంది స్పెషల్ ఖైదీలు ఉంటారు. స్పెషల్ ఏముండదు, కొంతమందికి స్పెషల్ ఖైదీలు పంపిస్తుంటారు. కోర్టు అనుమతితో వస్తారు. వాళ్ళు సెపరేట్ గా కిచెన్ ఉంటుందా వాళ్ళకి? అది వేరు సార్. అది ఇప్పుడు అట్లాంటి ఏం లేదు. అందరికీ ఒకటే ఫుడ్, అందరికీ ఒకటే టీ. ఇప్పుడు అప్పుడు ఉన్న రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కొంతమంది బి క్లాస్ అని ప్రిజన్స్ ఉండేవాళ్ళు. ఎవరు ఈ ఫ్యాక్షనిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి సపరేట్ కిచెన్. అంటే వాళ్ళ జైలు మాన్యువల్ ప్రకారం వాళ్ళకి 150 రూపీస్ రోజుకుంటుంది. అంటే మాకు 40 రూపాయలు 80 రూపాయలు ఉంది మాకు. వాళ్ళకి సపరేట్ కుకింగ్ వాళ్ళు చేసుకునేటోళ్ళు. అట్లా ఉంటుంది. వాళ్ళు సొంతంగా వండుకునేటోళ్ళు, బయట నుంచి చేపలు అవి తెచ్చుకొని వాళ్ళు తినేటోళ్ళు. ఇప్పుడు అట్లా అందరికీ ఒకటే ఫుడ్, ఒకటే మాన్యువల్. కానీ జైల్లో మంచం ఉండదు కాబట్టి మేము డబ్బులు ఇస్తే హాస్పిటల్కి వెళ్ళి పడుకోవచ్చు మంచం మీద అనేది కొంతమంది అంటుంటారు. వాస్తవం? అది తప్పు సార్. ఏదన్నా మంచం ఎవరికి మంచం అవసరం? ఓల్డ్ ఏజ్ వాళ్ళకు మంచం అవసరం. ఇప్పుడు ఇంకోటి, ఎవరికైనా నడుము బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు మంచం అవసరం. నీకు అంతవరకు అంటే ఇప్పుడు ఆయన హాస్పిటల్లో డాక్టర్ తోటి చెకప్ చేసిన తర్వాత, ఆయన అవుట్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత, లేదు నీకు అవసరమే అని డాక్టర్ రాస్తే అప్పుడు వాళ్ళకు మంచం ఇస్తారు. కానీ డబ్బులు ఇస్తే మంచం హాస్పిటల్ పోయి పండుకోవచ్చు అనేది కరెక్ట్ కాదు. అదంతా అబద్ధం. అది బ్యారక్ లో టీవీ పేపర్ 2 ఉంటాయా? ఉంటాయి. పేపర్ అంటే రోజు అన్ని పేపర్లు వస్తాయి. న్యూస్ పేపర్ రెగ్యులర్ గా బ్యారక్ ఒకటి వచ్చేస్తుంది. బ్యారక్ ఒకటి ఉంటుంది. బ్యారక్ కాదు, 2 బ్యారక్లు ఒక పేపర్ ఉంటుంది. పొద్దు నుంచి 12 గంటలు ఒకరు చూస్తారు, 12 నుంచి మళ్ళీ సాయంత్రం వరకు నైట్ వరకు ఒకరు చూసుకుంటారు. పేపర్ వస్తుంది. పేపర్ కూడా స్కానింగ్ వస్తుందా? సెన్సార్ చేస్తారు కదా సార్. అది కూడా ఏంటంటే కొన్ని ఖైదీలకు ఏ విషయాలు తెలియాలి, బయట నుంచి ఏ విషయాలు తెలియవద్దు అనేది జైలు రూల్. అది ఇప్పుడు కొన్ని విషయాలు ఖైదీలు చూడని విషయాలు ఉంటాయి. ఎందుకంటే బయట సమాజంలో ఉన్న స్వేచ్ఛ మాకు ఉండదు కదా, మేము మొత్తానికి దూరం అయినా కాబట్టి మాకంత అన్నిట్లో మనకు స్వేచ్ఛ ఇవ్వరు. వాళ్ళు కొన్ని కటింగ్ చేసి పంపిస్తారు. అది ఏంది కటింగ్ చేసి కూడా ఇంటికి ఫోన్ చేసి కనుక్కుంటారు వీళ్ళంతా. మనం ఎట్లుంటారు మన సోదరులు ఖైదీలు. అది అంటే ఏందో కటింగ్ వచ్చింది అంటే జైలు మ్యాటర్లు ఏమైనా పడ్డా, జైలు మీద ఏమైనా రిపోర్ట్ రాస్తే అది కట్ చేస్తారు. అది కట్ చేసి ఒక రేప్ కేసులోనో ఒక మర్డర్ కేసులో నిందితుడు లోపల ఉన్నాడు అనుకోండి, ఆయన గురించి వార్త వస్తుంది. ఆ వార్త మరి ఎలా కట్ చేస్తారు? కానీ మిగతా వాళ్ళకి తెలుస్తుంది కదా. తెలుస్తుంది, కట్ చేస్తారు. ఇప్పుడు జైల్లోకి వచ్చిన తర్వాత చిన్నపిల్లల పట్ల నేరాలు చేసిన వాళ్ళు, లేదా భార్యని చంపి వచ్చిన వాళ్ళు ఉంటారు కొంచెం క్రూరంగా. అటువంటి వాళ్ళు రాగానే మిగతా ఖైదీలందరూ వాడిని కొడతారు అన్నది వాస్తవం? లేదు సార్, అట్లాంటి ఏం లేదు. ఒకప్పుడు దుప్పటి కప్పి కొట్టేవాళ్ళు. ఎందుకంటే కొట్టే హక్కు ఎవరికి లేదు సార్. సూపరింటెండెంట్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఆఫీసర్లే వచ్చిన ఖైదీని ఎట్లా చూడాలనేది, వీళ్ళు ఎట్లా జాగ్రత్త చూసుకోవాలి, ఎట్లా పెట్టాలి అనేది వీళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళు వచ్చిన క్రైమ్ ఏంటంటే, అతను వచ్చిన క్రైమ్ ఏంది, అరే ఇతన్ని ఈ బ్యారక్లో వేస్తే కొడతారు కాబట్టి సేమ్ కేటగిరీ వీడు ఏ కేసులో వచ్చినా దాంట్లోనే ఆ బ్యారక్లో పంపిద్దాం అనేది ఆఫీసర్ చూసి చేస్తారు. కానీ ఎట్లా హాని జరగనియరు. ఖైదీలకు ఎలాంటి హాని, వేరే ఖైదీ తోటి హాని జరగకుండా చాలా జాగ్రత్త చూసుకుంటారు. కానీ కొంతమంది మాత్రం బాగా శిక్షించడానికి సింగిల్ సెల్లో పెడతారట కదా. ఇక సహజమే అది. ఇప్పుడు టీచర్ అన్నప్పుడు స్టూడెంట్ కొట్టక తప్పదు, ఇక అది సహజం. కానీ కొట్టడం ఏమి ఉండదు సార్, కాబట్టి పనిష్మెంట్ అదే. ఎందుకంటే ఒక బ్యారక్లో ఖైదీని కొడతాడు. కొడితే ఏంటంటే
మరి ఆ ఖైదీ ఇప్పుడు జైలు బయట తప్పు చేసి జైలుకి వచ్చిండు, మరి జైల్లో కూడా కొట్లాడుతుంది, మరి ఎట్లా మార్చాలి అంటే ఒక 1 డేసా 2 డేసా 24 hours లాకౌట్ పెడతారు సింగిల్గా. సార్ నా తప్పైంది సార్, ఇంకోసారి గొడవలు చేయండి సార్ అంటే మళ్ళీ క్షమించి వదిలేస్తారు అని పెడతారు సింగిల్. అది రూల్స్ అంతే. కుటుంబానికి దూరం ఉంటాం అనే బాధ మినహాయించి మిగతా అన్ని కూడా జైల్లో దొరుకుతాయి. మిగతా ఎట్లా దొరుకుతారు అన్ని అంటే మిగతా లీగల్ గా ఇన్లీగల్ మనకు ఏవైతే ఇచ్చే ఉన్నాయో అవి మాత్రమే దొరుకుతాయి. అంటే అమ్మ తర్వాత జైలే అమ్మ సార్. ఎందుకంటే కరోనా టైంలో ఖైదీల కుటుంబాలు ఈరోజు ఊపిరి పీల్చుకొని బతుకుతున్నారంటే జైలే దానికి కారణం. ఎందుకంటే కరోనా టైంలో బయట కూడా అంత ప్రికాషన్ తీసుకోలేదు. కరోనా టైంలో అంటే మాకు అంత ప్రికాషన్ తీసుకున్నారు. సూపరింటెండెంట్ సంపత్ సార్ ఉండే అనే ఎక్కడ ఖైదీలను అక్కడ మొత్తం ఎవరి బ్యారక్లు అక్కడ పెట్టేసి వాళ్ళకు రోజు ఏది మన చెకప్లు చేయడము, తర్వాత మనకు ఏదన్నా కొంచెం సిమ్టమ్స్ ఏమైనా ఉంటే కూడా ఎంబడే అంటే బయట కొంచెం హాస్పిటల్ బయట పంపేది కాదు, కాకపోతే కొంచెం జాగ్రత్త తీసుకునేది. ఇంకోటి అక్కడ ఏంటంటే అది కొంచెం లిక్విడ్ ఇచ్చేది, అంటే బ్లాక్ ఉంటుంది, అంటే అది బయట తాగి రోజు లేదు కానీ మేము మాకు ప్రతిరోజు ఇచ్చారు. అది ఇది కషంలా ఉంటుంది బాగా, బూస్ట్ అంటే ఎనర్జీ కోసం. అట్లా మేము చాలా బాధపడ్డాం. చాలా మంది సూపర్ని కూడా తిట్టుకున్నారు, ఏంది ఇంతకన్నా కఠినంగా మమ్మల్ని అంటే ఉన్నదే జైల్లో మళ్ళీ ఇంకొకటి ఇదొక ఒక జైల్లా తయారు చేసిన కదా అని చెప్పేసి తిట్టుకున్నారు. కానీ ఆయన తిట్టుకోవడం ఆయన ఏం పట్టించుకోలేదు. కానీ ఆయన అట్లా ఒక అధికారి అట్లా చేయడం వల్ల మేము బతికినాం. మళ్ళీ లేకుంటే కరోనా స్ప్రెడ్ వల్ల మేమంతా అంటే ఎక్కువ మంది ఉంటాం కాబట్టి ఎక్కువ స్ప్రెడ్ అవుద్ది ఖైదీలు. అట్లా కాకుండా ఏ బ్యారక్ ఆ బ్యారక్ సపరేట్ పెట్టేసి ఫుడ్ కూడా ఆడికే వచ్చేది. కానీ నేను చాలా బాధపడ్డా. కరోనా మీరు ఉన్న టైంలో ఎవరైనా బయట మన నేరం చేయాలని కుట్ర పంతున్న విషయం ఎప్పుడైనా గమనించారా? గమనించి ఆఫీసర్కి చెప్పడం జరిగిందా? సార్ మా ముందైతే అట్లాంటి ఏం జరగలేదు, కాకపోతే అట్లాంటిది ఏం జరగలేదు సార్. సార్ ఫైనల్గా చెప్పండి, మరి ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. ఆంధ్ర బోర్డర్లో జరిగిన సంఘటన మీరు ఏ విధంగా చూస్తారు? ఇకపై జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? జరగకూడదు అనేది నేను ఖచ్చితంగా చెప్తా. ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న సమాజంలో పార్టీతోటి ప్రజలకు అవసరం ఉంది. కానీ ప్రజలకు దూరం ఉండి చనిపోకుండా బయటకు వచ్చి బుల్లెట్ కాకుండా బ్యాలెట్ ద్వారా కొట్లాడితే బాగుంటుంది అనేది నేను చెప్పాల్సుకున్నాను. ఎందుకంటే పోతున్నారు, త్యాగాలు చేస్తున్నారు, మళ్ళీ ఏ ప్రజల కోసం అయితే పోయినామో ఆ ప్రజల్ని ఇన్ఫార్మర్లను చంపడము, అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న వ్యవస్థలో ఆ మార్గం వదిలిపెట్టి ప్రజలకు వచ్చి చేయాల్సింది చేస్తే బాగుంటుంది. ఇంకా ప్రజలకు చాలా అవసరం ఉంది వాళ్ళతోటి కూడా. అయితే ఒక విషయం ఏంటంటే నేను తీన్మార్ మల్లన్న మావోయిస్టులకు రిక్వెస్ట్ చేసిండు, నేను కూడా దానికి సంతోషిస్తున్నా. అంటే అన్నలు మీతోని ప్రజలకు చాలా అవసరం ఉంది, మీరందరూ కూడా బుల్లెట్ బాట వదిలిపెట్టి బ్యాలెట్ బాటకు రండి అన్నాడు. బాగుంది. కానీ ఆయన చెప్పినట్టుగా ప్రభుత్వాన్ని కూడా ఒప్పించాలి. వాళ్ళతోని చర్చలు జరుపుతాయి కదా వాళ్ళు బయటకు వచ్చేది. ఇంకోటి ఒకప్పుడున్న మేధావులు మావోయిస్టులకు ప్రభుత్వాలకు చర్చలు జరిపి హింసని ఆపాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశారు సార్. కానీ అట్లాంటి మేధావులు ఈరోజు లేరు. ఉన్నా కూడా పాలక వర్గాల భుజాల మీద కూర్చొని వాళ్ళకే భజన చేస్తున్నారు. అంటే వాళ్ళు కూడా దిగజారిపోయారు. ప్రజాస్వామిక మేధావైన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఉన్నా కూడా వాళ్ళు ఎవరు కూడా ఖండిస్తలేరు. ఇంకోటి ఇప్పుడు మావోయిస్టులు వేరు కాదు, పోలీసులు వేరు కాదు, అందరూ ఈ దేశ పౌరులే, ఇండియానే. మరి ఇండియాలోనే ఉన్న మనం ఒక్కటే గడ్డ మీద పుట్టిన వాళ్ళు మనం చంపుకొని మన కుటుంబాలంతా కూడా చాలా నష్టపోతుంది. మరి పాకిస్తాన్ నుంచో లేకుంటే చైనా నుంచో లేకుంటే బంగ్లాదేశ్ వచ్చినటువంటి తీవ్రవాదులు అయితే కాదు, ఉగ్రవాదైతే కాదు. మరి ఈ దేశ పౌరుల మీద ఈ దేశ మిలిటరీ యుద్ధం చేయడానికి అధికారం లేదు. కానీ ఎందుకు ఈ దేశ పౌరులు తుపాకులు బట్టి ఎవరి కోసం పోరాడుతుంది, ఎందుకోసం పట్టారనేది ఒక ప్రభుత్వాలు ఆలోచించి దీన్ని పెద్ద మనసుతోని ఆలోచిస్తే ఖచ్చితంగా సమస్య సాల్వ్ అవుద్ది, హింస కూడా తగ్గిపోద్ది. వాళ్ళు కూడా బయటకు వచ్చి, ఎందుకంటే ప్రజల సమస్య లేకుంటే వాళ్ళతో అవసరం ఉన్నది కదా. ఈ ప్రజల సమస్యల్ని ప్రభుత్వాలు పరిష్కరిస్తే తుపాకీ బట్టి కొట్లాల్సిన అవసరం ఏముంది? కరెక్ట్. కాబట్టి ప్రభుత్వాలని ఉంచాలంటే, ప్రభుత్వాలని ఒప్పించాలంటే మేధావి శిక్షణే మెయిన్ పాత్ర. కానీ ఆ మేధావి శిక్షణ అంతా కూడా ప్రజాస్వామిక మేధావులంతా కూడా ఆలోచించి
ఒక్క నిర్ణయానికి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఛత్తీస్గఢ్లో కానీ ఇంకా వేరే వేరే రాష్ట్రాల్లో కూడా వందల మంది ఆదివాసీలు కుప్పలు కుప్పలు రాలిపోతున్నారు సార్. అంతా ఆ రక్తం అంతా ఈ దేశ ప్రజలదే కదా, చంపేది ఈ దేశ ప్రజలు చంపుతారు. మరి అంటే మన కంట్లో మనమే ఏళ్ళు పడుచు చనిపోతే ఎవరికి నష్టం? ఇద్దరికి నష్టమే, మనకి నష్టం. కాబట్టి అది ఏ సమస్య మీద అయితే ఉద్యమాలు, ఏ సమస్య పోరాటాలు జరుగుతున్నాయో దాని మీద ఖచ్చితంగా సార్ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి వాళ్ళని సమస్యని పరిష్కరిస్తే, ఏదైతే వాళ్ళు దేనికోసం అయితే పోరాడుతున్నారో ఆ సమస్యను పరిష్కరిస్తే బాగుంటుందనేది నేను ప్రభుత్వాలకు, పోలీసు యంత్రాంగాన్ని చెప్పదలుచుకున్నా. ఇంకోటి, ప్రభుత్వాలు కూడా చాలా తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మావోయిస్టులు చర్చలు అన్నప్పుడు మావోయిస్టుల నోటి నుంచే చర్చలని వస్తుంది. మరి చర్చలు అన్నప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలి? సరే రండి, మీ సమస్య ఏదైతుందో చెప్పండి, దాని మీద మనం కూడా కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుందామని చెప్పాలి. కానీ చర్చలని వాళ్ళంటే సరే అంటుంది, వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా మల్లోజుల కోటేశ్వరాలు కిషన్జీ తను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అధికారం రాకముందు, మమతా బెనర్జీ అధికారం రాకముందు ఏమన్నది, మావోయిస్టులతోటి నేను చర్చలు జరుపుతున్నది. అక్కడ కొంచెం ఏ ఫ్రీడమ్, ఆమె ఓన్లీ కమ్యూనిస్ట్ పార్టీని కూర్చడం కోసము మావోయిస్ట్ పార్టీ నినాదం తీసుకొచ్చి అక్కడ కమ్యూనిస్ట్ని, రివిజనిస్ట్ పార్టీని అక్కడ కూల్చి ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. మరి వచ్చిన తర్వాత ఏం చేసింది? కిషన్జీని, అయితే కిషన్జీకి మద్దతుగా, ప్రభుత్వానికి మద్దతుగా ఎవరు, సామాజిక కార్యకర్త స్వామి ఇగ్నేష్ అని అతను, లేదు నక్సల్స్ని మొత్తం కూడా బయటికి రప్పించాలి, వాళ్ళు చేసే పోరాటాలని కూడా, అంటే వాళ్ళు ఏ సమస్య మీద పోరాడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఆ సమస్య మీద ప్రభుత్వాల ముందు పెట్టి వాళ్ళతో చర్చలు జరిపి శాంతియుతం చేయాలని చెప్పేసి సామాజిక కార్యకర్త స్వామి విఘ్నేష్ ప్రయత్నం చేస్తే, అప్పటికి ఈయన స్వామి విఘ్నేష్ కూడా మల్లూరు కోటేశ్వరరావు లెటర్ రాసిండు. ఈయన రాసిన లెటరు, అంటే ఫస్ట్ కిషన్జీ రాస్తే మల్లోజుల ఈయన స్వామి విఘ్నేష్ కూడా లెటర్ రాసిండు. ఆ లెటర్కు రిప్లై రాకముందే కిషన్జీని చంపేసింది. అంటే నీకు చంపకుంటే నీకు సమస్య అనేది సాల్వ్ అయ్యేది కదా. అంటే ప్రభుత్వాలు కూడా అంటే నక్సల్స్ చర్చలు అన్నప్పుడు ప్రభుత్వాలు ఆలోచించి చర్చలు చేస్తే హింస అనేది ఉండదు, ఇంకోటి శాంతి నెలకొంటుంది. కానీ చర్చలన్నీ వాళ్ళు చెప్పంగానే వీళ్ళని చంపడం అనేది కరెక్ట్ కాదు. చర్చల పేరు మీద చంపి వాళ్ళని నిర్మూలించడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళు ఏ సమస్య మీద అయితే పోరాడుతున్నా ఆ సమస్యని పరిష్కరించి ప్రజలలో కలపండి. వాళ్ళు కూడా బయటకు వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు ద్వారా ప్రజల్ని ఒక నవనిర్మాణ మార్గంలో తీసుకుపోతే బాగుంటుందనేది నేను అనుకుంటున్నా. ఇప్పుడున్న పాలకులు కొంతమంది ప్రజలకు న్యాయం చేయాలని పోరాడుతున్నారు, కొంతమంది దిగజారిపోతున్నారు, అంటే ప్రజలకు ద్రోహం చేస్తారు. కాబట్టి అట్లా కాకుండా వాళ్ళకి నక్సల్స్ గిట్ట బయటకు వచ్చి ఓట్లలో గెలిస్తే ప్రజలకు ఖచ్చితంగా 100% సామాజిక న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా. వనస్థలపురంలో అరెస్ట్ అయినప్పుడు అక్కడ చంద్రశేఖర్ గారు ఇన్స్పెక్టర్ ఉండేవారు. ఆయన మీకు ఏ విధంగా ఇంటరాక్షన్ చేశారు? ఒక దశలో మిమ్మల్ని చంపాలని కూడా ప్లాన్ చేసినట్లుగా ఎన్కౌంటర్ చేద్దాం అనుకున్నారు, వాస్తవం అది? వాస్తవం సార్. ఎలా? అయితే నన్ను పట్టుకున్న తర్వాత 5 days ఎక్కడ దొరికారు మీరు అసలు? వనస్థలపురం ఏరియాలో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే వచ్చి పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత తీసుకుపోయి ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఎన్ని గంటలు చేశారు? నైట్ పూట చేశారు. అయితే చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు మహబూబ్ నగర్ నుంచి కొంతమంది సిఏలు, డిఎస్పీలు వచ్చిర్రు. ఆడికి వచ్చి నా దగ్గర ఏమైతే ఉన్నాయో రికవర్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆడికి వస్తే అప్పటికి నా దగ్గర ఏం లేవు. ఆల్రెడీ శ్యామ్ సరెండర్ అయిన తర్వాత ఆయన చూపించిన అయిపోయింది. నేను కూడా అప్పుడు బయటకు వచ్చే క్రమంలోనే అరెస్ట్ అయినా, లేకుండా నేను కూడా సరెండర్ అయిపోయేటోని. అయితే పక్క చంద్రశేఖర్ సార్ ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేసేయాలని ఫిక్స్ అయిపోయాడు. అయితే నేను ఎన్కౌంటర్ చేస్తానుకోలేదు, భయపెట్టిస్తారేమో అనుకున్నా. కానీ అక్కడ నుంచి ఒక 3 వెహికల్స్ తీసుకొని అక్కడ నానక్ నగర్ అని ఒక యాచారం సైడ్ ఒక ఫారెస్ట్ తీసుకెళ్ళాను. అయితే తీసుకెళ్లేటప్పుడు మజీద్ అనే సిఐ నాతో పాటు ఉన్నాడు పక్కన. ఫోన్లలో మాట్లాడుకుంటుంటే నాకు డౌట్ వచ్చింది. డౌట్ వస్తే మజీద్ సిఐ సార్ని అన్నా, సార్ ఎక్కడ తీసుకెళ్తారు సార్ అని చెప్పిన. ఎక్కడ లేదు, అక్కడ వేరే సార్ ఉన్నాడు, నిన్ను తీసుకురమ్మాడు, చూపించి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తున్నాడు. పక్కన కిషన్ ఉన్నాడు, ఇప్పుడు ప్రజెంట్ చేవెళ్ళ డిఎస్పీ, అప్పుడు ఎస్ఐ అని ఉండి సార్ అని భుజం మీద చేయిట్లా పెట్టి, సార్ ఎక్కడ తీసుకెళ్తారు సార్ అన్నా. సార్ చంపకండి సార్ అని చెప్పిన. ఏం లేదమ్మా, అట్లాంటిది ఏం లేదు, చంపడానికి కాదమ్మా, అందరూ వచ్చేసారు బయటకి, నిన్నెందుకు చేస్తారు, నిన్నేం చంపరమ్మా, ఓన్లీ అక్కడ సారు రమ్మన్నాడు, వేరే ఆఫీసరు ఆయనతో తీసుకురమ్మన్నాడు, పోయి మాట్లాడుకొని మళ్ళీ రిటర్న్ రావాలని చెప్పిండు.
సరే తీసుకున్న తర్వాత మరి టౌన్గా అంటే ఇక్కడ టౌన్కు అనుకున్నా, కానీ పొలాల పొంటి వెహికల్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఫారెస్ట్ ఉంటుంది, చిన్న ఫారెస్ట్. 3 వెహికల్స్ అక్కడ పోయినాయి. అయితే అక్కడ పోయి నన్ను ఎవరిని కనిపించకుండా నా మధ్యలో ఒక నలుగురు నడుచుకుంటూ నా తలకాయ క్యాప్ పెట్టేసి నన్ను ఎవరు గుర్తుపట్టకుండా ఫారెస్ట్ లోపల తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తారు. నాకు అర్థమైపోయింది, గట్టిగా పట్టుకోరు అని చెప్తున్నారు. అక్కడ వెపన్ లోడ్ చేసి పెట్టుకో అంటుండు ఎస్ఐకి. ఆల్రెడీ ఏకే లోడ్ చేసి పెట్టుకున్నాడు. ఎవరు? రవీంద్ర ప్రసాద్ అని. ఆర్డర్ ఇచ్చింది ఎవరు? ఆర్డర్ ఇంకా ఇయ్యలేదు కొట్టాలని. సిఐ, డిఎస్పి కాంతారావు, చంద్రశేఖర్, తర్వాత మజీద్, తర్వాత కిషన్, వీళ్ళు ఇంకో కొంతమంది, ఇక వేరే వాళ్ళ పేరు నాకు తెలియదు. డీసీపీ కాంతారావు కూడా వచ్చారా? వచ్చారు, ఆడికి స్పాట్ లోకి వచ్చినాడు డిసిపి కాంతారావు, ఎల్బీ నగర్ ఉండే. వచ్చిన తర్వాత నాకు క్లారిటీకి అర్థమైపోయింది. నా కంటిల నుంచి ఒక చుక్క నీరు కూడా రావట్లేదు. కానీ నాకు అనిపించింది కదా, ఒక యుద్ధంలో డ్రస్తోని యుద్ధంలో చనిపోతే నాకు ఆనందం అనిపించేది, ఇట్టిగా పట్టుకొని చంపితే నాకు ఏం సాటిస్ఫాక్షన్ అవుతలేదు నాకు. సరిగా చంపుతారని ఫిక్స్ అయిన తర్వాత అయితే చావు చూసినప్పుడు, అంటే ఒక సెకండ్లో, ఒక నిమిషంలో ఒక సెకండ్లో ప్రాణం పోద్ది అనగా నేను ఆ దగ్గర దాకా చూసిన, సావు ఎట్లుంటూ చూసిన. కానీ నేను ఒకటే ఫీల్ అయినా కదా, సివిల్లో చంపేస్తారు, ఎన్కౌంటర్లోనో లేకుంటే ఇంకా దాడిలోనో చనిపోతే బాగుండేది డ్రెస్ మీద వెపన్ తోటి అని నేను అట్లా అనుకున్నా. తర్వాత ఇక ఎందుకంటే ఆడదాకా ఫస్ట్ చంపకండి సార్ అని చెప్పిన, ఇక ఆడదాకా తీసుకుపోయిన తర్వాత చంపకుండా ఉంటాడా? ఇక ఎంత మొత్తుకున్నా ఇక వద్దన్నా ఫిక్స్ అయిన తర్వాత ఇక చంపేస్తారు. ఇక అయిపోయిన తర్వాత ఇక ఆలోచన ఖాళీ ఉన్నా గట్టిగా పట్టుకోమంటుండే, ఇక అటు కొంచెం దూరం నన్ను చైన్లు పట్టుకొని అటు దూరం దొబ్బుతారు అనమాట. ఇక కొట్టేస్తారేమో అనుకునే. ఇక కొంచెం బాధ అనిపించింది ఒక పక్కన, ఎందుకంటే అప్పటికి ఆ అమ్మని చూడలే ఒక 6-7 సంవత్సరాల నుంచి. సరే కొట్టేస్తారేమో అనుకున్నా. ఇక సైలెంట్గా ఉన్న తర్వాత ఫోన్లు వస్తూ ఉన్నాయి. వస్తే మళ్ళీ ఫారెస్ట్ లోపల తీసుకుపోయిన తర్వాత ఎవరు ఫోన్తో వచ్చిన తర్వాత నా చెవులు మూయమన్నారు. గట్టిగా చెవులు మూస్తే నాకు పక్కలో ఏం మాట్లాడుకుంటున్న విషయం కూడా నాకు వినిపించలేదు. తీసిన తర్వాత ఇక చంద్రశేఖర్ సి నన్ను ఎప్పుడు కొట్టాలా, ఎప్పుడు ఫైర్ చేయాలా, ఎప్పుడు చంపాలని చూస్తున్నాను. తర్వాత మళ్ళీ ఫారెస్ట్ నుంచి మళ్ళీ ఆయన నెత్తిగోక్కుంటా సరే పాండి అని చెప్పేసి మళ్ళీ తీసుకొని వస్తున్నాడు. అయితే ఒక కానిస్టేబుల్ అన్నాడు, ఏం కాదు నీకు ఏం చేయరు, ధైర్యంగా ఉండు అని. పాపం ఆ కానిస్టేబుల్ కూడా ఏడ్చింది సార్, ఎందుకంటే కళ్ళలో నీళ్ళు చూసిన. అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి అప్పుడు అనుకున్నా, అరే పోలీసులు కూడా మన మానవత్వం ఉన్న వాళ్ళు ఉంటారు కదా అనుకున్నా. మిగతా వాళ్ళకి ఎవరికి మానవత్వం లేదు. తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది, మళ్ళీ ఫోన్ రాని మళ్ళీ ఫారెస్ట్ తీసుకుపోయారు. నాకు ఇక డైలామ్లో పడ్డా, ఏమైతే పోయిన తర్వాత మళ్ళీ ఏదో ఫోన్ సార్ 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 అని చెప్తూ ఫోన్ రాగా సార్ సార్ అని అంటుండు. తర్వాత మళ్ళీ రిటర్న్లో పోస్తుంటే చంద్రశేఖర్ పాప అంటుండు, అంటే ఆపండి అని చెప్పి మరి రిటర్న్ తీసుకురా అంటుండు ఫారెస్ట్లోకి. అక్కడ ఫారెస్ట్ కొంచెం ముందు పొలాలన్నమాట. అట్లా 4 times అట్లా పోవడం రావడం మళ్ళీ లాస్ట్ ఫారెస్ట్ తీసుకుపోయింది. మళ్ళీ లేదు సార్ ఖచ్చితంగా కొట్టాల్సింది సార్, కొట్టేయాలి సార్ అది అని పైన అధికారిని అడుగుతున్నాను. నాకు అర్థమైంది అక్కడున్న డీసీపీ, ఏసీపీ, వీళ్ళు సిఏలు, డిఎస్ వీళ్ళే ఉన్నారు. తర్వాత అనుకునే ఇక కానీ వాళ్ళు పైన అధికారి ఎవరో కానీ వద్దని చెప్పినట్టు సార్ అని. అప్పుడు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఐజీగా ఉన్నాడు. అని అన్నాడంటే విక్రమ్ నాకేం తెలియదు, ఆల్రెడీ ఎంతోమంది సరెండర్ అయిపోయి రమాకాంత్ వాళ్ళంతా, ఆయన కూడా సరెండర్ చేయండి ఏమవుతుంది, ఉన్నది ఒకటే కదా సరెండర్ చేసేయండి అని చెప్తే సరెండర్ చేయమని చెప్పిండంట. సరెండర్ చూపించండి ఎంతోమంది వచ్చారు కదా అని ఆయన చెప్పిన విషయం నాకు తెలిసింది శ్రీనివాస్ రెడ్డి సారు. ఇక ఆ చంద్రశేఖర్ సార్ ఏమంటుండే అప్పుడు సిఐ, నెత్తికోకుండా నీకు నూకలు ఉన్నాయి అంటుండ అనమాట. ఇక నీకు భూమి మీద నూకలు ఉన్నాయా అని చెప్పేసి ఒక దెబ్బ కొట్టిండు. ఇక నీకు కొట్టినా కొట్టకపోయినా ఇక సరే 10 కొట్టు, ఇక ఏం కాదులే, సంపోద్దని ఏదైతే ఆర్డర్ అయితే వచ్చింది. ఇక అనుకున్న తర్వాత ఇక తీసుకొచ్చి వెహికల్లో తీసుకొచ్చి ఒక 2 days తర్వాత రిమైండ్ చేసి. ఈ 2 రోజులు బాగా కొట్టారా? మొత్తం 5 రోజులు కొట్టుకోరు, 5 రోజులు బాగా కొట్టారు. అంటే ఎలాగ 3rd degree లేదు మామూలుగా? సార్ ఎస్ఐ కంటే ఒక పాండ్ అది హనుమంత్ రెడ్డి అని ఒక కానిస్టేబుల్, ఇక రెడ్డి అనే పొగరో మరి ఏమో తెలియదు కానీ ఫస్ట్ నా క్యాస్ట్ అడిగిండు, బీసీ కుర్మా అని చెప్పిన. ఇక మీ పేరు ఏం పేరు సార్ అని అడిగిన, రెడ్డి అని కనిపిస్తలేదా అంటున్నాను అనమాట. అంటే సరే అని చెప్పేసి ఆయన బాగా కొట్టిండు సార్ ఆయన. నా చెవులకు ఇక్కడ నుంచి ఈ ఏళ్ళతో కొడిస్తే ఈ చెవులు గోర్లు మొత్తం దిగినాయి లోపల, బాగా నడుల మీద బాగా తన్నిండు. 3rd degree కంటే అంత 3rd degree ఏం కాదు, కాకపోతే లబ్బర్తో బాగా కొట్టారు. ఇక వాళ్ళు ఎగిరేది ఇష్టం వచ్చినట్టుగా ఎగిరి తన్నడము, అక్కడ వచ్చిన స్పెషల్ పార్టీలతో తనిపేయడము. అక్కడ మిస్ అయ్యారు మీరు. ఇంకొకసారి ఒక ఎస్ఐ మీకు మాట్లాడుతూ ఆయన కూడా వదిలిపెట్టాడు కదా? అవును సార్. అది అయితే ఆ రోజు ఏమైందంటే సార్, ఉడిమిల్లలో మేము ఒక బహిరంగ సభ పెడుతున్నాం, పెట్టాలని
పార్టీ తీర్మానము. మేము ఒక 35 మంది కలిసి ఉడిమిల్లోకు అంటే మా సామాన్లు మా కిట్టి బ్యాగులంతా కూడా ఒక దగ్గర పెట్టి ఓన్లీ వెపన్స్ తోటి మాత్రమే గ్రామంలోకి పోయి అక్కడ మొత్తం మేము నినాదాలు ఇచ్చి అక్కడ గ్రామ సెంటర్లో మీటింగ్ జరుగుతుంది. అయితే వచ్చే బస్సులు అంటే మధ్యమడుగు జాతర బాగా సాగుతుంది. అప్పుడు వెహికల్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళందరూ కూడా మీరు ఆపండి, జాగ్రత్తగా ఆపితే అక్కడ వచ్చిన జనాలు కూడా దిగుతారు. వాళ్ళు కూడా మీటింగ్లో అటెండ్ అవుతారు. అటెండ్ అయితే మీటింగ్ కూడా సక్సెస్ అవుతుందని చెప్పేసి చెప్తే సరే అని చెప్పి నేను రోడ్ మీద నేనున్నా. సాగర్ ఇంకొక భాస్కర్ అని కూడా ఉన్నాడు, ముగ్గురు. ఇంకో అరుణ్ అని ఇంకో అతను ఆయన ఎన్నుకొని చనిపోయిన తర్వాత. అయితే చాలా మంది వెహికల్స్ దిగుతున్నారు, లోపలికి పోతున్నారు. నేను మీటింగ్ అటెండ్ అయిన తర్వాత ఏదో ఒక బస్సు వచ్చింది. అయితే వీళ్ళు ఏం చేసినంటే కొంతమంది టీం ఏంటంటే వాళ్ళ వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళు రోడ్ మీద ఉన్నారు. నేనే బస్సు రాగానే షార్ప్గా ఏం చేసినంటే ఇక్కడ మీటింగ్ ఉంటే నేను ఇటు సైడ్ వచ్చి నేను బస్ డ్రైవర్ దగ్గర పోయినా. అక్కడ నుంచి బస్సు వస్తుంది కాబట్టి ఇటు సైడ్ పోయి బస్ డ్రైవర్ని అడిగిన అనమాట. లైట్లు వేయమని చెప్పిన. అంటే అన్న పోలీసులు ఉన్నారని చెప్పిండు. అంటే పోలీసులు అని చెప్పలేదు, కానిస్టేబుల్ ఉన్నారని. అంటే కానిస్టేబుల్ ఉన్నారంటే ఒక్కడున్నాడా, ఎవరు ఎంతమంది అని చెప్పిన. లేదన్నా. అయితే అప్పటికి ఏంటంటే మమ్మల్ని చూసిండు ఎవరు, వెంకటేశ్వర అని అప్పుడు అంబర్వాల్ చేస్తుండే. ఆయన ఏం చేసిండు, లైట్ లేదని చెప్పి లైట్ బటన్స్ దగ్గర వచ్చి వేయడం పెట్టినమాట డ్రైవర్ దగ్గరికి. అంటే లైట్లు వేస్తే కనిపిస్తాం కదా, పోలీసులు కనిపిస్తారు కాబట్టి లైట్లు వేయకుండా వచ్చి ఆడ ఆపిండు. ఇక అక్కడ ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఫైర్ చేసి కానీ ఇక క్రాస్ ఫైర్లో ప్రజలు చనిపోతారని చెప్పేసి చేయనట్టున్నారు. అయితే నేను ఎప్పుడైతే డ్రైవర్ దగ్గరికి ఇట్లా అయిపోయినా అయితే ఒక కానిస్టేబుల్ ఆల్రెడీ ఇట్లా వెపన్ తీస్తున్నారు పైకి అని ఫైర్ చేద్దామని. అప్పుడు నాకు డౌట్ వచ్చింది. అంటే ఒకటి కారు ఉంటుంది పక్కనే, ఇప్పలపల్లి రెడ్డిది. అయితే నేను ఎప్పుడైతే ఇట్లా నేను ఈయన సాగర్ ఉంటే సాగర్ ఎనిమి అని చెప్పి నేను ఇట్లా కొంచెం కాదు అంటే ఇంకా వాళ్ళు ఫైరింగ్ పడబడి కొట్టాను. ఇక అక్కడ నుంచి నేను ఒక్కడిని ఇటు వెళ్ళిపోయినా. నేను ఫైర్ చేసుకుంటా పైకి ఓన్లీ అంటే బస్సులో జనాలు ఉంటారు కాబట్టి చనిపోతారు సార్, నేను చెయ్యమట్ట. బస్సులో పోలీసులు మిక్స్ వస్తే చెయ్యము. మేము పైకి ఫైర్ చేసుకుంటా నేను ఒక్కని వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళంతా ఎన్కౌంటర్ అయితే చెల్లచెదరైపోయి ఎక్కడైతే కిట్ బ్యాగులు పెట్టామో అక్కడ పోయి వీళ్ళంతా. నేను ఒక్కరిని మాత్రమే అడిలా చెట్టు మీద తెల్లారులో కూర్చొని తెల్లారైన తర్వాత నేను ఎక్కడైతే మరి బ్యాగులు పెట్టినా అక్కడే కలవాలనేది మాకు ప్లేస్. అయితే ఆ ప్లేస్ కు నేను ఒక్కనే వెళ్తున్నా. ఒక్కనే వెళ్ళిన తర్వాత ఏమైంది, అప్పటికి వీళ్ళకి 7 గంటలకు ఎన్కౌంటర్ అయింది. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఎక్కడైతే మేము కలవాలనుకున్నామో కిట్లు పెట్టారో అక్కడ కూడా ఎన్కౌంటర్ అయింది వాళ్ళకు. అక్కడ ఎన్కౌంటర్ విషయం నాకు తెలియదు. అయితే వీళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను కరెక్ట్గా 10:30కు అదే ప్లేస్కి పోయినా. నిశ్శబ్దంగా ఉంది, కిట్టి బ్యాగులు లేవు, ఎవరు లేరు. వీడికే కదా రమ్మని చెప్పింది, ఎవరు లేరు కదా అని అనుకున్నా. అయితే పక్కల ఆడి అనుకుని కొంచెం 1 ఎకరం పొలం ఉంటుంది. ఆ గొర్రెల మంది ఉంటుంది అనమాట. ఆ గొర్రెలు కూడా ఏం లేవు, మేకలు అంటే అప్పటి గొర్రెలు ఉండే. ఆ ఎన్కౌంటర్ ఫైరింగ్ భయపడి అందరు వెళ్ళిపోయారు. నాకు తెలియదు. ఇక పోయిన తర్వాత ఆకలి వేస్తుంది, తినడానికి ఉన్నాయని చెప్పేసి నేను ఇక వెప్పనట్లు పెట్టేసి చెక్ చేసి చుట్టూ ఆ మంద చుట్టూ తిరుగుతున్నా. మూటలు గిట్లు ఉంటాయి కదా, ఇక వాళ్ళు మనుషులు లేకుండా మనం అయితే ఎవరు ఓపెన్ చేయము. సరే ఆకలేస్తుంది కాబట్టి దానికోసం అన్నా చేయాలని చెప్పేసి ఇక పోయి ఇప్పుతున్నా. కాళ్ళు ఇట్లా కూర్చొని ఇప్పుతుంటే రొట్టెలు దొరికినాయి. అయితే వీళ్ళు ఎన్కౌంటర్లో వదిలిపెట్టిన సామాన్లు మొత్తం ఎత్తుకొని ఆ ఫారెస్ట్ నుంచి పొలంలో, ఇక పొలంకు బాటు ఉంటుంది ఇట్లా పెట్టుకొని వాళ్ళు వస్తారు అనమాట. నేను ఇట్టుకుంటే ఇట్లా చూసిన మేకలో మంద చేస్తారని అనుకున్నా. ఇది అంటే మంద చేస్తారు మేక పిల్లలకు. మళ్ళీ డౌట్ వచ్చి చూడనే ఎనిమి టక్కున వెపన్ అందుకొని, అది నాకు ఫైర్ చేయడం కవర్స్ కూడా లేవు, కిట్టి బ్యాగ్ ఆడనే వదిలేసిన. అంటే ఆడనే ఉండే ఇక వదిలిపెట్టిన. వాళ్ళు ఎంబడే ఫ్యార్లలో అయిపోయారు. అయిపోయి వాళ్ళు క్లియర్ కనిపిస్తున్నా, వాళ్ళు మొత్తం బ్రష్లో కొట్టేస్తారు ఫైరింగ్. నేను ఒక 100 అడుగుల దూరం వరకు అట్లే నేను బెండన్లో చాలా షార్ప్గా వచ్చేసి ఫారెస్ట్లో పడిన తర్వాత 2 అయిపోయినాయి. తర్వాత మళ్ళీ చిట్లంగుంట దగ్గరికి పోయినా. అక్కడ లంబాడ్స్ తింటారు, అక్కడ పార్టీకి బాగా సహకరించే వాళ్ళు. అక్కడ గుట్టలలో పొలాలు ఉంటాయి వాళ్ళకు. అయితే అక్కడి పార్టీ వస్తుంది ఏమన్నా అయితే కూడా మళ్ళీ అక్కడ కలవచ్చు. అక్కడ పోయిన తర్వాత సాయంత్రం 3 గంటలకు వెళ్ళినా. అక్కడ ఒరినాటు వేస్తారు అందరూ. ఆడ చూసిరు నన్ను చాలామంది. నేను చెప్పిన అన్నలకు అక్కలకుండి, నేను ఇక్కడ నన్ను చూసినట్టు ఎక్కడ చెప్పకండి అక్క, అన్న మీరు వెళ్ళండి, నేను కూడా వెళ్ళిపోతాను మా వాళ్ళు వస్తే. అంటే సరే అన్న మీరు జాగ్రత్త ఉన్నానన్న, ఎందుకంటే పోలీసు కూడా తిరుగుతున్నారు, చాలా జాగ్రత్త ఉండండి, ఉడిమిల్లా ఇట్లా అయిందంట అని చెప్తే అవును అక్క అని చెప్పినావు. సరే తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినా. అయితే ఆ పొలం వ్యక్తి ఒక అతను పాండు అని ఎస్టీ అతను, అక్కడ కొన్ని గొర్రెపిల్లలు ఉన్నాయి, ఆయన అక్కడనే పండుకుంటాడు, ఇంటికి ఏం పోడు. అన్న నేను ఈరోజు ఇక్కడనే ఉంటా నైటు, ఒకవేళ పోలీసులు గిట్ట వస్తే, అంటే నేను ఫస్టే ప్రిపేర్ చేసి పెట్టినా, ఒకవేళ గిట్ట పోలీసులు వచ్చారు అనుకో, నేను తిన్నాం అనుకుంటా, నేను ఒక్కను నా దగ్గర ఏం లేవు,
వెపన్ డ్రెస్ మొత్తం నేను గుడిసెలో పెడతా, ఉరిగడ్డ గుడిసెలో పెట్టి దాని మీద కవర్ వేసేసిన, చిన్న మంచ. అయితే ఒకవేళ పోలీసులు వచ్చి వాళ్ళు నేను లుంగి ఉంటే లుంగి మాత్రం కట్టుకున్నా, బని కూడా ఏం లేదు. ఇక ఒకవేళ ఇట్లా నన్ను పట్టుకురు అనుకో పోలీసులు, మా జీతగాడ అని చెప్పు, ఏ ఊరు అంటే చిట్లముంట అని చెప్పు, నా గొర్రెల కాడ నేను పెట్టుకున్నా సార్ ఇట్లాగానే అని చెప్పంటే, అదే మాట నేను ఏ పేరు రాజు అని చెప్పమని చెప్పిన, ఏదో ఒక పేరు, అది కూడా చెంచోల అబ్బాయి అని చెప్పమని చెప్పిన, అట్లే అన్న అని చెప్పిండు. నైట్ వర్షానికి నిద్ర కూడా రాలేదు. ఇక తెల్ల ఇంకా అప్పటికి లేట్గా పండుకున్నాం. కరెక్ట్గా 5:30 అవుతుంటే అప్పుడప్పుడు బగబగ తెల్లారుతుంది, కుక్కలు మొలుతున్నాయి. ఈయన లేచిండు, ఎవరైతే నాకు ఉన్నాడో నాతో పాటుగా, అన్న లేనా మనోళ్ళు వచ్చి లే అన్నాడు. అనగానే లేచి టక్ ఇట్లా కళ్ళు ఎదుర్కొని చూసిన, గుంపు మేము అట్లా రాము కదా, ఒక దగ్గరికి వస్తే మేము సింగిల్ గానా ఒక్కరా ఇద్దరం వస్తాం, అన్న వాళ్ళు మా వాళ్ళు కాదన్న వాళ్ళు పోలీసు వాళ్ళు అని చెప్పిన. టక్క అనగానే రౌండ్ అప్ చేశారు. ఇక చేయగానే ఏం నాయక్ ఏం చేస్తారు అనుకుంటా అని వచ్చిండు. వచ్చిన తర్వాత నేను అనుకున్నా, నన్ను ఆల్రెడీ ఇక్కడ చూసిపోయారు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఖచ్చితంగా నన్ను రౌండ్ అప్ చేశారు. ఇక నేను ఛాయిస్ లేదనుకున్నా. ఇక ఎంత పొలము గంత ఒక 4 అడుగుల దూరంలో అడవి. అయితే వాళ్ళంతా ఎస్ఐ ఉండి నాయక్, అయితే అంతో పాటు 2 గన్మెన్లు ఉన్నారు. ఆ గన్మెన్లు ఏం చేశారు, ఎస్ఐ అన్నాడు అనమాట. అంటే ఎస్ఐ నాకు తెలియదు, అంతా జంగి డ్రెస్లో ఉన్నారు. మిగతా వాళ్ళు ఏం చేశారు, లోటలు పట్టుకొని లేట్ రూమ్కి వెళ్తారు అక్కడ ఇక్కడ. అప్పుడు అనిపించింది, వీళ్ళు లేట్ రూమ్కి వెళ్తారంటే నన్ను పక్కా సమాచారం కాదు, జనరల్గా వచ్చారని అర్థమైంది. నన్ను అడిగిండు, ఫస్ట్ నాయక్ని అడిగిండు, లంబడాన్ని అడిగిన తర్వాత, లేదా సార్ మా జీతగాడు సార్ అది అని చెప్తే నన్ను అడిగిండు. అట్లా కూర్చొని నేనే అట్లా కూర్చున్నా కింద, ఏకే ఇట్లా పెట్టుకుని ఆయన కూర్చొని, ఏ ఊరు రాది అంటే, సార్ ఇట్లా మాది ఇట్లా ఉంటా సార్, ఇట్లా జీతం ఉంటా అంటే, మనం ఎంత క్లారిటీ చెప్పా అంటే కొంచెం మా లాంగ్వేజ్ నేను చెప్పిన, చెంచు లాంగ్వేజ్ చెప్పిన. తర్వాత మీ సర్పంచ్ పేరు ఏం పేరు అన్నాడు. అంటే ఈయన చెప్పిండు టక్కున, నిన్నాడు నాన్న బే అని చెప్పేసి వాడిని అడుగుతూ నీవెందుకు అంటావురా, నీవేం చెప్తున్నావురా అన్నాడు. అప్పుడు ఇటు రారా అన్నాడు. అనగానే ఇటు సైడ్ ఏమో ఎస్ఐ. అయితే అక్కడ గన్మెన్లు వచ్చిన వాళ్ళు కూడా దొడ్డికి వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే మీ ఊరు సర్పంచ్ నీకేం తెలియదు అనుకుంటా వాళ్ళు దొడ్డికి వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళు ఏమైనా ఉండి కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇక దొరికేదేమో, అదే నాకు ప్లస్ పాయింట్. అయితే వాళ్ళు దొడ్డికి వెళ్ళిపోయారు, మీరు వెళ్ళండి నేను తర్వాత వెళ్తా అని చెప్పి ఎస్ఐ పంపించిండు. చుట్టుపక్కల మొత్తం వాళ్ళు ఉన్నారు, గ్రౌండ్స్ పార్టీ. ఇటు రా అనగా నేను లుంగి ఇట్లా లేచిన, ఇట్లా నాకు అడ్డం గుడిసె ఉంటుంది, ఇటు సైడ్ నేను చూస్తున్నా, ఆయన కనిపిస్తుంది నాకు. చుట్టూ చూస్తే పోలీసులు ఉన్నారు. నేను లుంగి కట్టుకున్నా. ఈయన ఈ నాతో పాటు ఉన్నాయని ఆ పొలం అయినా భయపడుతున్నాడు, వండుతున్నాడు. అప్పటికి తడిచినాం మేము, నైట్ అంతా ముసురు కాబట్టి తడిచినాం. లుంగి కట్టుకొని మెల్లగా జంప్ అవుదామని చూస్తున్నా. అయితే మరి చుట్టూ వాళ్ళే ఉన్నారు. ఒకవేళ జంప్ అయినంటే ఎవరు జంప్ కారు కదా, ఫైర్ చేసేస్తారు అక్కడ, ఎవరు పారిపోరు కదా. ఆలోచించి సరే ఇదే జనరల్ చెకింగ్ సరే ఏదైనా కానీ అని చెప్పేసి ఇక చేతులు కట్టుకొని దగ్గర పోతే ఆయన భుజం మీద చేసేసిండు. ఏ ఊరు మళ్ళీ సేమ్ అడిగిండు, ఏ ఊరు ఏంటంటే మీ సర్పంచ్ పేరు అంటే, నేను చెప్పిండు గుర్తుంది కదా, అదే చెప్పిన. మంచిగా అవద్దని చెప్పినాడు. సార్ మేము ఉండేది అడవిలో, జీతం ఉండి బతాం సార్, మేము సర్పంచ్ ఎవరో కూడా మాకు కనీసం తెలియదు, మేము చెంచులం అని చెప్పిన. చెప్పిన తర్వాత చాలాసేపు మాట్లాడింది. సరే అని నా అయితే ఆ గుడిసెలకు ఇట్లా పోతున్నాను అనమాట. అయితే ఆయన బ్యాగ్ కూడా దాంట్లో పెడదామని, వాన వస్తుంది. సార్ గుడిసెలకు ఆరుతుంది సార్, అక్కడ పెట్టకండి సార్, ఇటు పెట్టండి సార్ అని చెప్పిన. తీస్తే కింద పెట్టిండు. సరే నేను దొడ్డిపోయి ఇస్తాను, కిట్టు తడవకుండా చూసుకో అన్నాడు. సరే సార్ అని చెప్పిన. తర్వాత ఏం చేయాలబ్బా, సరే కిట్లో ఏముంటాయి, అదే వేపన్ అయితే తీసుకుని పోతుండే, కిట్టు కాదు అది. సరే కిట్ అని చెప్పేసి సరే అని చెప్పేసి అట్లా ఇంక ఎట్లా డౌట్ అయితే క్లియర్ అయింది. కానీ ఎవరైనా మాజీలు ఎవరైనా వస్తే గుర్తుపెట్టేవాళ్ళు. ఇక సరే అని చెప్పేసి ఇక దొడ్డిపోయి వచ్చిన తర్వాత నేను వెపన్ తీసి ఆ బ్యాగ్ మీద పెట్టిండు. లేచి కర్చీప్ తోటి ముఖం తుడుచుకుంటుండ అనమాట. నా టెస్ట్ చేస్తుండో మరి ఏదో అనుకున్నా, మరి నా పక్కన పెట్టి మరి ఆడనే ఉన్నాడు. టక్కని తీసుకున్నాడు, మళ్ళీ తీసుకుని భుజాన్ని వేసుకున్నాడు. 20 నిమిషాల దాకా మాట్లాడు. మేమున్న దగ్గరికి ఒక 20 అడుగుల దూరంలో ఆ చెలుకోలు ముసలోళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళేమనుకుంటారు, బియ్య వాళ్ళ బియ్య అంటే అన్నలు వచ్చారు కదా అంత మాట్లాడుతారని వాళ్ళు అనుకుంటారు అనమాట. పోలీసులు అనేసి వాళ్ళకి తెలియదు. అయితే ఆయన చేసిండు, అక్కడ మంట పెట్టారు అనమాట. అంటే మంటగడి కాపుకుంటా అని చెప్పేసి ఎస్ఐ అన్నాడు. అంటే ఆడ ఉరం పొంటి పోవటానికి బురద ఉంది. ఆ రోజే ఉరం వేసారు. సార్ అంతా బురద ఉంది సార్, అంతా పోతే అంత బురద అంటుంది అంటే ఏం పోతలే అని చెప్పేసి ఇక నాతోనే ఒక 20 నిమిషాలు 40 నిమిషాల దాకా ఉన్నాడు. నీకు ఇచ్చే జీతం ఎంత, నీవు మాతో పాటు రారా బాబు, మేము కూడా ఇంత తిప్పుకుంటాం, నేను కూడా ఇస్తా 10,000 నెలకు, సంవత్సరానికి 10,000 ఇస్తే నెలకు 10,000 ఇస్తా అని చెప్పిండు.
సార్ మేము ఏదో పొట్టకూటి కోసం జీతం చేసుకుని బతున్నాము, మీతోటి మేము తిరుగుతాం, మేము కూడా పని చేస్తాం, తిరగలేము సార్ అని చెప్తే ఇక అవి అడిగిన తర్వాత ఇక ఈయన అక్కడి నుంచి పోగానే అందరూ ఇక ఫార్మేషన్లో రెడీ అయిపోయారు. మొత్తం 24 మంది అనమాట. అందరి దగ్గర ఏకేలు ఉన్నాయి, 2 వెనక ఎస్ఎల్ఆర్ ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడైతే పొలం ఇక్కడ దాటేసి కొండ మీదకి పోయి ఇక వాళ్ళు పాలిథిన్ కవర్లు దులుపుకుంటారు అనమాట. అప్పుడు అనుకున్నా అప్పుడు ఊపిరి పీల్చుకున్నా అని చెప్పేసి తర్వాత కనపడ్డాడేసి చెప్తాను చూడు. అయితే అక్కడ నుంచి నేను ఏం చేసిన, నాయక్ ఇవన్నీ వినే ఉండని, ఇది వెపన్స్ బ్యాగ్ అంతా వినే ఉండని, నేను పోయి మా వాళ్ళని కలిసిన తర్వాత మళ్ళీ వస్తా, వీళ్ళు వెళ్ళిపోని అని చెప్పేసి నేను ఊరు బాట పట్టుకొని ఇట్లా వస్తున్నా, మెల్లె వస్తున్నా. మళ్ళీ ఏం పిలిచారు అంటే మళ్ళీ పిలిచారేమని భయం. సరే అని వస్తున్నా. ఎప్పుడైతే కొంచెం వాళ్ళకు నేను రేంజ్ దాటిపోయినా అప్పుడు పడి చక్క మళ్ళీ వెంకేశ్వరం సైడ్ వచ్చినాను. అప్పటికి నాకు వస్తే మళ్ళీ 4 టీం వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇదే రూట్లో రావాలి. మళ్ళీ ఏం జరిగింది ఏంటంటే మళ్ళీ చెప్పిన తర్వాత మళ్ళీ వెపన్ ఏడు ఉందంటే అక్కడనే ఉందంటే సరే పా అని చెప్పి మళ్ళీ వచ్చినాం. అన్న నన్ను చంపుతుండే కాదు అన్న, నువ్వు వెపన్ పెట్టిపోయినావు, ఈడ తుపాకి పెట్టిపోయినావు అది అని చెప్తే. అయితే వెంకేశ్వరం కలిసిన తర్వాత ఒక అతను ప్రజెంట్ హోమ్ గార్డ్ చేస్తుండు పదరాలో, మల్లేష్ అని. అప్పుడప్పుడు వచ్చి ఒక 6 నెలలు అయింది అంతే. ఫస్ట్ ఎన్కౌంటర్, భయపడ్డాడు. నేను ఉండను, నేను పోతా అని చెప్పేసి అన్నాడు. సరే పోమని చెప్పేసి పంపించినాం. అయితే ఈయన సరెండర్ అయిన తర్వాత సార్ ఇక అడిగిరు ఎక్కడెక్కడ సార్ ఇట్లా పలానా దగ్గర విక్రమ్ దొరికిండు, మీరు పట్టుకుంటే ఎంబడే చార్సిన ఎస్పీ మేడం ఆ పార్టీ ఇన్ఛార్జ్ ఎస్ఐ కూడా పిలిపి అంటే పిలిపించి ఆయనని గట్టిగా వారిని మళ్ళీ 6 months మళ్ళీ ట్రైనింగ్ పంపించి. అయితే ఇక నేను అనుకున్నా చెప్పేది లేకుండే, సరే అది జనరల్ చెకింగ్ లో అది అయిపోతుంది కానీ ఇక అవసరమా. అయితే నా పేరు సత్యయ్య, పెద్ద కొత్తపల్లి ఎస్ఐ చేసిన. బుల్లెట్ ద్వారా కాదు బ్యాలెట్ ద్వారా ప్రజాస్వామ్యం సాధించవచ్చు అంటున్నారు విక్రమ్ అలియాస్ సీను. ఎక్కడో అడవిలో ఉండి బుల్లెట్తో మీరు నిత్యం పోరాటం చేస్తే ఇటు ప్రజలకి లాభం ఉండదు, అటు మీ కుటుంబాలకి లాభం ఉండదు, కేవలం తూటాలకు మీరు బలవుతారంటూ చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు ప్రజాస్వామ్యంలో రండి, జనజీవనసుందో కలిసి ఇక్కడ కూడా పోరాటాలు చేసి మీరు కూడా రాజకీయ నాయకులుగా కాకుండా ఒక ప్రజాస్వామ్యం, మంచి ప్రజాస్వామ్యం నెలకొల్పాలంటే మీలాంటి వాళ్ళు రావాలి, బ్యాలెట్తో పోటీ చేయండి అని చెప్తున్నారు. ఇకపై ఛత్తీస్గఢ్లో కాల్పుల మూత ఆగాలంటే ఖచ్చితంగా ఛత్తీస్గఢే కాదు జార్ఖండ్ ఏఓబీలో కాల్పుల మూత ఆగాలంటే ఖచ్చితంగా చర్చల ద్వారానే ఇది సాధ్యం అంటూ విక్రమ్ చెప్తున్నారు. ఇది ఈ విక్రమ్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ విక్రమ్, మంచి సందేశం ఇచ్చారు.